ఈ లావణ్య ఇన్ని కేసెస్ పెట్టి ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఎందుకు పబ్లిసిటీగా చాలా వరకు ఆమె ఉరకలేస్తూ ఉంది? ఆ దూకుడు ఏంటి? అక్టోబర్ నవంబర్ ఆ టైంలో అమ్మాయిని రా నేను ఎలా వెళ్ళి తెచ్చుకుంటాను ఇక్కడ కూడా అమ్మాయి కార్డు అంటే అప్పుడప్పుడు గుర్తొస్తుంది వాళ్ళు ఏంటంటే సబ్స్టెన్స్ పేరు చెప్పడం. ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా లావణ్య పైన ఎన్ని కేసెస్ ఉన్నాయి? 11 ఉన్నాయి. 11 కేసులు అయినా సరే అంత ఫ్రీగా బయట ఎలా తిరగనిస్తున్నారు? చాలా ఇంపార్టెంట్. అచ్చోసిన ఆంబోతిని రోడ్డు మీద వదిలేస్తే అది ఎవరినో వెళ్ళి కుమ్మేస్తే ఎవడు రెస్పాన్సిబిలిటీ? మళ్ళీ రాజ్ తరుణ్ ఇంటి మీదకి వెళ్ళడం ఏంటి? 11 కేసులు ఉన్నా కానీ గవర్నమెంట్ పట్టించుకోకపోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అన్నిటికంటే మామూలు వాళ్ళని వేరు, మాదక ద్రవ్యాల్లో ఉన్న వాళ్ళు వేరు. వీళ్ళు ఆ మత్తులు కూడా ఏం చేస్తున్నారో వాళ్ళకి ఏమైనా విచక్షణ ఉంటుంది. మనిషిని చంపేస్తే ఎవరు రెస్పాన్సిబుల్? ఒక్కసారి కూడా పోలీసులు ఆవిడకి టెస్ట్ నువ్వు చేయట్లేకపోయారు. అదే కదా. లావణ్య పైన ఉన్న కేసెస్ ఏంటి? అసలు ఆ కేసెస్ ఏంటి? ఇందులో ఫస్ట్ డేట్ వైజ్ చెప్తాను మీకు. ఓకే. నాకు విత్డ్రా సిమ్టమ్స్ వస్తున్నట్టున్నాయిరా. మరి ఇప్పుడు నేను తీసుకుంటాను, నేను కొనుక్కుంటా, నాకు తోడురా. ఓకే, నేను వాడికి ఫోన్ చేసి చెప్తా. స్కోరింగ్ సభ్యతగా లేదు, బూతులు ఉన్నాయి అనే విషయంతో బయట వచ్చాడు. మినిమం కన్సర్న్ కదండి. 4 ఏళ్ళుగా ఏం చేస్తున్నావు అమ్మ, కేసు పెట్టకుండా అడగలేరా? హాయ్, హలో, వెల్కమ్ టు బీటీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ మధు. ఈరోజు మనం ఎవరితో ఉన్నామో తెలుసా? నేను చెప్పాలి అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎవరంటే ఆడవాళ్ళ కోసమే ఫైట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. బట్ ఈరోజు మనతో ఉన్న వాళ్ళు ఎవరంటే మగజాతి ఆణిముత్యం. సో మగవారికి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నాను అంటూ తను వచ్చేస్తూ ఉంటారు. హీఈస్ నన్ అదర్ దెన్ ఆర్జే శేఖర్ భాషా. ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాల్ని మనం ఈరోజు తనతో పాటు నేను మీకు కూడా షేర్ చేయబోతున్నాను. ఆయన అంటే ఆర్జేగా పనిచేయడమే కాకుండా ఈ సోషల్ యాక్టివిస్ట్ కూడా, సోషల్ సర్వీస్ కూడా చాలా బాగా చేస్తారు. ఎవరికైనా ఇంత చిన్న ప్రాబ్లం అయిందంటే మా మహిళా సంఘాలే కాదు, పురుష సంఘాలని లేపాలి అనే ఉద్దేశంతో చాలా ప్రయత్నిస్తున్నారు. మరి వారి ఫలం అంటే వారి ప్రయత్నం ఫలించాలని కోరుకుందాము. ఇప్పుడు వారిని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. హలో, వెల్కమ్ టు వీటీవీ ఛానల్ అండి. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎక్కువ మగవాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, మాకంటూ సంఘాలు లేవా, ఎంతసేపు మీ మహిళలకే సంఘాలు ఉంటాయా, మా కోసం పోరాడే వాళ్ళు లేరా అంటే రీసెంట్గా నేను చెప్పాను, అంటే ఎంతసేపు ఆడవాళ్ళ ఏడుపులే కాదండి, మగవాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ బాధలకు కూడా మనం ఒక ప్రోగ్రాం చేయాలి అని చెప్పేసి అనుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్, మీరు మీ విలువైన సమయాన్ని మా ఛానల్కి ఇవ్వడం, ఈరోజు మేము ఇంత బాగా మీతో మాట్లాడే అవకాశాన్ని కలిగించినందుకు. ముఖ్యంగా ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. రాజ్ తరుణ్ అండ్ లావణ్య బాగా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. అంటే ఎంత చిన్న స్టార్డమ్ నుండి ఆయన ఒక ఏమంటారు యూట్యూబ్ ఛానల్లో ఒక చిన్న ఫిలిమ్స్ చేసుకుంటూ మంచి పొజిషన్కి వెళ్ళిన రాజ్ తరుణ్, లావణ్య, అసలు ఎందుకు ఈ లావణ్య ఇన్ని కేసెస్ పెట్టి ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఎందుకు పబ్లిసిటీగా చాలా వరకు ఆమె ఉరకలేస్తూ ఉంది? ఆ దూకుడు ఏంటి? ఇంత జరిగినా కానీ ఆమెలో ఉన్న ఉత్సాహం ఎందుకు తగ్గట్లేదు? అది ఇప్పుడు యాక్చువల్గా ఆవిడ బయట పెట్టుకుంది కాదు, బట్ వీళ్ళు ఈవిడ డ్రగ్ పెడ్లింగ్ కేసులో ఉంది. ఒకటి కాదు, 2 కేసులు ఉన్నాయి. 2 మత్తు పదార్థాలు దాంట్లో. ఓకే. ఒకటి వరలక్ష్మి టిఫిన్స్ కేసు ఐడియా ఉంటుంది మీకు? ఇది 2023 చివరిలో, అక్టోబర్ నవంబర్ ఆ టైంలో అక్కడ కలకలం రేగింది. చాలా ఇష్టంగా తినే ఫుడ్, చాలామంది ఆ డీఎల్ఎఫ్ ఆ ఏరియాలో ఉందా వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంది ఇడ్లీలు దోశలు అని చెప్పి తింటుంటే సడన్గా ఆ టిఫిన్ సెంటర్లో డ్రగ్స్ ఉన్నాయి అని తెలిసేటప్పటికి, అమ్మో ఇవి ఇంత బాగుండడానికి కారణం వీళ్ళందరూ దీంట్లో డ్రగ్స్ కలుపుతారా, చట్నీలో డ్రగ్స్ కలుపుతారా అని చెప్పి రకరకాల టాక్స్ అన్ని కూడా పడ్డాయి. అంటే డ్రగ్స్ ఫుడ్కి నార్మల్ ఫుడ్కి డిఫరెన్స్ తెలుస్తుంది కదా బేసిక్. అంటే తిన్న తర్వాత మనకు వచ్చే అవును, ఎందుకు కలుపుతారండి? నేను అంటుంటే తిన్న తర్వాత వెళ్ళి పడుకుంటాం. ఇప్పుడు ₹100 ఇంటికి ₹1000 డ్రగ్స్ తీసుకొచ్చి కలపరు. సో బేసికల్లీ ఏంటంటే అక్కడ జరిగేది దాని చాటున దందా.
అదేంటి ఎలా చేస్తారు ఏంటి అనేది ఎవరికి అప్పట్లో తెలియలా. అయితే తర్వాత రీసెంట్గా ఒక కాల్ వెలుగులోకి వచ్చింది. లావణ్య ఒక అతనితో మాట్లాడుతుంది అక్కడ కాదు, ఫోన్లో మాట్లాడుతుంది. ఆవిడ ఉంటున్న విల్లా దగ్గర నుంచి అక్కడికి ఫోన్ చేసి వరలక్ష్మి టిఫిన్ ఎవరు ఫోన్ చేసి అతనితో మాట్లాడుతుంది. ఏమంటుందంటే ఇట్లా నాకు అదేదో ఆ సబ్స్టెన్స్ ఆ మత్తు పదార్థం ఇడ్లీ ప్యాకెట్ ఉంటుంది కదా వరలక్ష్మి, ఆ ఇడ్లీ ప్యాకెట్ పక్కన కవర్లో కలిసి కట్టేసి పంపించు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆడియో బేసికలీ ఏంటంటే అక్కడ దాంతోపాటు ఇవి కూడా వెళ్తున్నాయి అనే దానికి ఇదొక ఈ కాల్ ఒక ప్రూఫ్ కన్ఫర్మేషన్. బేసికలీ పోలీసులు అప్పుడు దాడి చేసినప్పుడు అక్కడ చాలా వరకు ఒక 40 grams ఆఫ్ మాదక ద్రవ్యాలతో పాటు చాలా ఈ ఊదేవి ఇవన్నీ కూడా పైన ఎక్కడో దొరికాయట. అవన్నీ కూడా ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. అది పొందుపరిచారు కానీ వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా ఎవరు దొరకల. అంటే ఆన్ ద స్పాట్ వీళ్ళు దొరికిన వాళ్ళుగా, బట్ కాల్ రికార్డ్స్ లేకపోతే ఏవో ట్రేస్ చేసి వీళ్ళని పట్టుకున్నారు. అందులో ఆ వరలక్ష్మి డ్రగ్స్ కేసులో 11 మందిని పెట్టారు. ఆ 11 మందిలో లావణ్య కూడా ఉందనే విషయం ఎవ్వరికి తెలియదు. అప్పుడు తెలియదు. అప్పుడు పేరు బయటకు వచ్చింది ఎవరిది? ఆ ఓనర్ ప్రభాకర్ రెడ్డి, తర్వాత ఎవరో అనురాధ నాకమ్మాయి, అలా ఇంకో పల్లెటూరు పొల్లట్టు వాళ్ళకి సంబంధించి ఎవరో అలా ముగ్గురు మెయిన్. మిగతా వాళ్ళందరూ కూడా కన్జ్యూమర్స్. వీళ్ళు అమ్మేవాళ్ళు, వీళ్ళు కొనుక్కునే వాళ్ళని కేసులు పెట్టారు. అలా కేసులు పెట్టిన తర్వాత సరే నడిచింది. ఒక సంవత్సరానికి ఎప్పుడుకో అది ఛార్జ్ షీట్ అయింది, కోర్టుకు వచ్చింది. సో కోర్టులో ఏంటి పెద్ద శిక్షలు ఎవరికి ఉంటాయి? అమ్మే వాళ్ళకి పెద్ద శిక్షలు, ఎవరైతే తీసుకున్నారో వీళ్ళకి ఏదో ఫైన్ వేయడమో లేకపోతే వార్నింగ్ ఇవ్వడమో లేకపోతే వీళ్ళని రీహాబ్కి పంపించడం. జనరల్గా రీహాబ్కి పంపిస్తారు వీళ్ళు. సో అంటే ఒక మానసిక రోగులాగానే వీళ్ళని ట్రీట్ చేయాలి బేసికల్లీ. సో ఈ మూడిలో ఏదో ఒకటి జరుగుతుంది వాళ్ళకి. కాకపోతే ఇప్పుడు కేసు కోర్టులోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా తప్పించుకుందామని ఆలోచిస్తాడు కదా ముద్దాయి. నాకు సంబంధం లేదు సార్, ఆ రోజు నేను లేను సార్, అక్కడ నేను ఈ ఊళ్ళో లేకుండా ఆ ఊళ్ళో ఉన్నాను సార్, ఆ ఊళ్ళో నేను హాస్పిటల్లో ఉన్నాను సార్, హాస్పిటల్లో నాకు ఇది ఉన్నాయి సార్ అని చెప్పి ఎవడు వాడి స్టైల్లో సబ్మిట్ చేసుకుంటూ తప్పించుకోవడానికి తప్పించుకోవడానికి ఏదైనా చేస్తుంటారు. సో ఇక ఆ ముగ్గురు విషయం వాళ్ళు ఎలా తప్పించుకొస్తారు అది పక్కన పెడితే, వీళ్ళ మిగతా 8 మంది అందులో ఉన్న లావణ్య, వీళ్ళు అసలు మాకు సంబంధం లేదు సార్, నేను ఎక్కడో ఉన్నా సార్, వాడు ఏదో ఫోన్ చేస్తే నేను ఊరికి మాట్లాడాను సార్ అని ఇలా చెప్పుకుంటూ తప్పించుకునే ఊరిక మాటలు అంటే ఎలా ఉంటాయి అంటే ఏం సంబంధం లేకుండా పోలీస్ ఛార్జ్ షీట్ లో వాళ్ళు ఏం చేస్తారంటే సాక్ష్యాలు సేకరిస్తారు. ఆ సాక్ష్యాలు అన్ని కూడా పొందుపరిచి కోర్టుకి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత అది నడుస్తుంటది, వాదోపవాదాలు జరుగుతాయి. ఇప్పటిదాకా ఒకసారి కోర్టు హీరింగ్ వచ్చింది ఎల్బీ నగర్ లో. అది ఫస్ట్ అదే పిలిచారు, అందరినీ కూడా హాజరు అవ్వాలి, అందరు నోట్ చేసుకున్నారు. కొంతమంది రాలేదు, రాని వాళ్ళకి శ్రీముఖాలు మళ్ళీ పంపించండి, వచ్చిన వాళ్ళు ఓకే నెక్స్ట్ హీరింగ్ లో తీస్తారు, చిట్టా తీస్తారు. ఓకే నువ్వు ఇది అని చెప్పి అనుకున్నప్పుడు వీళ్ళు తప్పించుకోవడానికి రకరకాలుగా సిస్టమ్ని చేసేవాళ్ళు, సిస్టమ్ని తప్పించుకునే వాళ్ళు ఉంటారు. ఇటువంటి సమయంలో ఇటువంటి కాల్ ఏదైతే ఉందో ఇది చాలా కీలకమైన కాల్. ఈ కాల్ ట్రెండ్ అవుతున్న కాల్, ఈ కాల్ వైరల్ అవుతుంది. ఈ కాల్ రేపు ఇంకా అది కోర్టులో హీరింగ్ కి నెక్స్ట్ వస్తుంది. వచ్చినప్పుడు ఈ కాల్ ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి, ఆ జడ్జి గారికి చేరాలి. మరి తనేమో ఎప్పుడుదో ఆడియో కాల్ ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు దాన్ని, అది కావాలని చెప్పేసి బయటకు తీశారు. గుడ్ థింగ్ ఏంటంటే ఆమె ఎప్పటిదో అని చెప్పింది కదా, అంటే ఆవిడదే అని ఒప్పుకుంది. ఎప్పటిదో అంటే సంవత్సరం క్రితందో, 1.5 సంవత్సరం క్రితం. నువ్వు సంవత్సరం క్రితం మర్డర్ చేసావు, ఓకే, ఏదో బెయిల్ తీసుకొని బయట తిరుగుతున్నావు, కేసులు జరుగుతున్నాయి, ఓకే. ఇప్పుడు నువ్వు మర్డర్ చేస్తున్నా తీసిన CCTV ఫుటేజ్ దొరికింది, బయట వచ్చింది. సార్ ఇది ఇప్పుడు మర్డర్ కాదు సార్, సంవత్సరం క్రితం చేసిన మర్డర్ సార్. సంవత్సరమైనా కత్తితో కూర్చున్నా, గన్నుతో షూట్ చేసినా, దేనితో చేసినా మర్డర్ కదా. అలాగే ఇప్పుడు ఇది సాక్ష్యం, అప్పుడు చేసిన దానికి సాక్ష్యం ఉందో లేదో ఎవరికి తెలియదు. అంటే ఇంకొక పాయింట్ కూడా చెప్పొచ్చు మనం, అంటే ఈమె ఎప్పటి నుండో అందులో ఉందనే విషయం కూడా మనకు తెలుస్తుంది కదా. ఎస్, చాలా కరెక్ట్ గా చెప్పారు. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మరి 3 ఏళ్ల క్రితం ఎవరో చెప్పినట్టు, 3 ఏళ్ల క్రితం కాదు, 1.5 year కూడా. 2023 అక్టోబర్ కన్నా ఒక నెల ముందు రోజులు జరిగిన కన్వర్జేషన్ అయి ఉండొచ్చు మోస్ట్లీ. సో ఇప్పుడు ఈ కాల్ చాలా క్లియర్ కట్గా ఈ లావణ్య అనే అమ్మాయికి వరలక్ష్మి టిఫిన్స్ లో నుంచి డ్రగ్స్ ఎలా తెప్పించుకుంటుంది అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది.
దాంట్లో కళ్ళజోడు పక్కన పెట్టు అంటే లేదు ఇడ్లీ కిందే పెట్టు, ఇడ్లీ కింద వేడిగా ఉంటుంది కరిగిపోతుందిరా అంటే మళ్ళీ ఇంకో పక్క అమ్మాయిని రా నేను ఎలా వెళ్ళి తెచ్చుకుంటాను ఇక్కడ కూడా మళ్ళీ అమ్మాయి కార్డు అంటే అప్పుడప్పుడు గుర్తొస్తుంది. వాళ్ళు ఏంటంటే సబ్స్టెన్స్ పేరు చెప్పరు, కోర్టులో ఇది వాదించవచ్చు. లేదు సార్ నేను ఇడ్లీలే తెప్పించుకున్నాను సార్, పక్కన ఏదో చట్నీ పెట్టమన్నాను సార్ అని చెప్పి అని కూడా చెప్పుకోవచ్చు. కానీ మరి అమ్మాయిలు ఇడ్లీలు తీసుకెళ్ళడానికి ఏమన్నా అవసరం లేదుగా, మందు షాప్కి వెళ్ళి మందు కొనుక్కోవాలంటే నామూషి పడతారేమో కానీ ఇడ్లీలు తెచ్చుకోవడానికి నేను అమ్మాయిని రావాల్సిన పని లేదు. అవసరం లేదు, రోడ్డు మీద నించొని తింటున్నారు ఇవాళ రేపు అమ్మాయిలు మొత్తం ఫుల్ వాష్ అయిపోయారు. అండ్ ఇంకొకటి పక్కన పెడితే కరిగిపోతుంది, విన్నవాడికి ఎవరికైనా చిన్నపిల్లవాడికైనా అర్థమైపోద్ది ఈవిడే వాడకూడని పదార్థాన్ని అక్కడి నుంచి తెప్పించుకుంటుంది అనేది. ఇకపోతే ఇవాళ పొద్దున్న ఆవిడ ఒక టీవీ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకో క్లారిటీ ఇచ్చింది అనమాట. అదేంటంటే నేను ఏ రోజు డ్రగ్స్ వాడలేదు, మా మీద పెట్టింది పెడలింగ్ కేసులు అంటది. ఓకే అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆ ఇడ్లీ ప్యాకెట్లో తెప్పించుకున్న ఏదైతే సబ్స్టెన్స్ ఉందో ఆ సబ్స్టెన్స్ నువ్వు తీసుకోవడానికి కాకుండా ఇంకొకరికి ఇవ్వడం కోసం నువ్వు తెప్పించావు అంటే దాని అర్థం ఏంటి, పెడలర్ అంటే దాన్ని నీ మీద సానుభూతి కూడా చూపించకూడదు. ఎందుకంటే నువ్వు చెడిపోవడం వేరు, వేరే వాడిని చెడగొట్టడం. దీనికి 10 ఏళ్ళ శిక్ష, దీనికి పంపిస్తా. సో ఇది కూడా ఆవిడ ఇంటర్వ్యూకి వచ్చి లేకపోతే ట్విట్టర్లోనో ఆవిడ తీసుకుని పెట్టడం వల్ల ఒక క్లారిటీ ఇచ్చింది. ఏంటి, ఇది నా ఓల్డ్ ఆడియో ఒప్పుకుంది, నా ఓల్డ్ ఆడియో చెప్పింది. దీనివల్ల ఏంటంటే ఈ ఆడియోని ఫారెన్సిక్ పంపించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆవిడ ఒప్పేసుకుంది. సాక్ష్యం బలంగా మారిపోతుంది. ఎస్, సో ఫారెన్సిక్ కూడా పంపించుకున్నా దాంట్లో ఏ రకమైన ఇది ఉండదు, ఆవిడనే తేలిపోతుంది. బట్ ఇదేదో మార్పు చేశారనడానికి లేదు, ఆవిడ ఒప్పేసుకుంది కాబట్టి చాలా క్లియర్ కట్గా. సో ఆ రకంగా ఇది చాలా కీలకమైన సాక్ష్యంగా మారుతుంది. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే, ఇటువంటి ఈ 11 మంది ఎవరైతే ఉన్నారో అందులో నిజంగానే ఎవరైనా ఎంతమంది చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడడం వల్ల సమాజంలో ఒక గట్టి స్టేట్మెంట్ వెళ్ళాలి. మన రేవంత్ రెడ్డి గారు ఉక్కుపాదంతో డ్రగ్స్ ని అణిచేస్తానని చెప్పారు. బట్ కొంతమంది పోలీసుల ఉదాసీనత వల్ల కొంతమంది పోలీసులు, ఎస్పెషల్లీ మీరు నార్సింగి పిఎస్ లో చూస్తే ఒక ఆయన ఆల్రెడీ ఈవిడ మోహంలో పడి ఏదో కుట్టుమిట్టాడి ఆవిడకి ఏదో చేయాలని చెప్పి చూస్తే ఫైనల్ గా ఆయన కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అంత పారదర్శకతే మన గవర్నమెంట్ లో ఉంది. కానీ ఇంకా ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? చాలా మంది ఉండొచ్చు. మీద అయిన కేసు 1.5 సంవత్సరం అవుతున్నా కూడా నార్సింగ్ పిఎస్ లో ఇంకొక కేసు అయింది, ఇంకొక డ్రగ్స్ కేసు. ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా లావణ్య పైన ఎన్ని కేసెస్ ఉన్నాయి? 11 ఉన్నాయి. 11 కేసులు అయినా సరే అంత ఫ్రీగా బయట ఎలా తిరగనిస్తున్నారు? అది చాలా ఇంపార్టెంట్. అచ్చోసిన ఆంబోతిని రోడ్డు మీద వదిలేస్తే అది ఎవరినో వెళ్ళి కుమ్మేస్తే ఎవడు రెస్పాన్సిబిలిటీ? చిన్న ఒక కేసు ఉంటేనే ఈ పోలీసు వాళ్ళు సామాన్యులను తీసుకెళ్లి అట్లాగే ఇట్లాగే అసలు చేయలేదు మొర్రో నేరం అని చెప్పినా గానీ తీసుకెళ్లి కోర్టుల చుట్టూ తిప్పుతుంటారు. 11 కేసులున్న లావణ్యను మరి గవర్నమెంట్ గానీ పోలీస్ వాళ్ళు గానీ ఈ ఎందుకు రాజ్ తరుణ్ ది కూడా రీసెంట్ గా హౌస్ చేసిన తర్వాత ఇప్పుడు అన్నిటికంటే మామూలు వాళ్ళని వేరు, మాదక ద్రవ్యాల్లో ఉన్న వాళ్ళు వేరు. ఈ వీళ్ళు ఆ మత్తులు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకైనా విచక్షణ ఉంటుంది. మనిషిని చంపేస్తే ఎవరు రెస్పాన్సిబుల్? అంతే కదా. పోలీసు వాళ్ళు ఇలాంటి వాళ్ళని వీధుల్లో తిరగనిస్తే ఈవిడ ఏం చేసింది, 15 మంది అంతే 15 మంది గూండాలను ఆ ఇంటి మీదకి తీసుకెళ్లి, ఇది రాజధాని నమ్మేసిన ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి మీద తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళని ఆల్మోస్ట్ చంపైపోయింది. వాళ్ళు ప్రాణ భయంతో బయటకు వచ్చి కుయ్యో ముర్రో అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఇంత జరుగుతున్నా గానీ అంటే ఆమె ఏ బలంతో ఇంత ఫ్రీగా ఇంత స్వేచ్ఛగా తిరగడానికి ఆమెకి వెనకాల ఉన్న బలం ఎవరు? ఆమెని ఎవరు ఇంత ప్రోద్బలిస్తున్నారు? అది కరెక్ట్. పోలీసులు గనక వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారు. ఓన్లీ పోలీస్ వాళ్ళు కాకుండా కూడా ఈమె వెనకాల ఇంకెవరైనా బలమైన వాళ్ళు ఉండుండొచ్చా? ఆవిడేవో చెప్పుకుంటది, నాకు ఆ పొలిటీషియన్ ఉన్నారు ఈ పొలిటీషియన్ ఉన్నారు. నాకు తెలిసి ఏ పొలిటీషియన్ కూడా ఈవిడికి సపోర్ట్ చేస్తే ఆయన వచ్చే ఎన్నికల్లో ఆయన బలంగా గెలిపిస్తారు జనాలు. ఆయన కూడా తెలుసు. ఆవిడ ఈ డ్రగ్స్ కేసులో పట్టుబడి 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చింది ఆవిడ. అంటే ఇది శిక్ష కాదమ్మా, మీరు తెలుసుకోవాల్సింది ఓన్లీ రిమాండే. రిమాండ్ లో ఉండి వచ్చిన తర్వాత కూడా మన మీడియా ముందుకు వచ్చి ఏవో ప్రగల్భాలు పలకడము, నేను ఇలా సఫర్ అయ్యాను నేను అలా సఫర్ అయ్యాను అని చెప్పిన ఆవిడ మళ్ళీ రాజ్ తరుణ్ ఇంటి మీదకి వెళ్ళడం ఏంటి? 11 కేసులు ఉన్నా కానీ గవర్నమెంట్ పట్టించుకోకపోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది దీని వెనకాల? సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే 2 కేసులు ఉన్నాయి. ఒకటేమో కన్స్యూమర్ గా ఉంది, ఒకటేమో పెడ్లర్ గా ఉంది.
2 కేసులు ఉన్నా కూడా ఒక్కసారి కూడా పోలీసులు ఆవిడకి టెస్ట్ ఎందుకు చేయించలేకపోయారు? అదే కదా. ఆవిడేమో మీడియాలో వచ్చి ఏదో నేను చాలా సచ్చీలురాలి, నేను అసలు డ్రగ్సే తీసుకోను, కావాలంటే టెస్ట్ చేయించుకోండి అని చెప్పి ఫోన్లో ఎక్కడి నుంచో మాట్లాడుతుంది తప్ప ఆవిడ టెస్ట్ చేయించుకోదు. ఇప్పుడు మనకు ఫోన్ ట్రాపింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోతుంది. అదే అంటున్నా. ఇప్పుడు మొన్న శ్రీరామ్ గారు చెన్నైలో అరెస్ట్ అయ్యారు, బట్ ఆయనకు టెస్ట్ చేశారు, ఇమీడియట్ గా టెస్ట్ చేశారు. మరి లావణ్యని ఎందుకు చేయట్లేరు? ఇదే క్వశ్చన్ అమ్మా, నాది కూడా ఇదే క్వశ్చన్. లావణ్యని ఎందుకు టెస్ట్ చేయట్లేదు? లావణ్య మీద కేసులు ఉన్నా ఎందుకు ఛార్జ్ షీట్ చేయట్లేదు? ఆవిడ 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చిన తర్వాత కూడా డ్రగ్స్ చేస్తుందని తెలిసిన తర్వాత కూడా మీరు ఆవిడని అచ్చోసిన ఆంబోతులా రోడ్లో వదిలేస్తే ఆవిడ వెళ్ళి మొన్న 15 మంది ఆ వీళ్ళతోటి వెళ్ళి అక్కడ మనుషులను చంపైపోతే ఎఫ్ఐఆర్ అయింది. ఆ కేసు అంటే కేసు ముందుకెళ్ళదు, ప్రొసీడింగ్స్ ఏముండవు ఇంకా దాన్ని. అంతే, ఇంకేమైందో తెలియదు. తర్వాత ఎఫ్ఐఆర్లు అవుతాయి, ఛార్జ్ షీట్ సంవత్సరానికి వద్దో 2 ఏళ్ళకి వద్దో, లేకపోతే మీరు ముసలాళ్ళు అయిపోయాక నేను ముసలాళ్ళు అయిపోయాక ఎప్పుడు అవుతుందో తెలియదు, అలా ఉంటుంది. ఇప్పుడు ఈ 11 కేసెస్లలో ఎక్కడెక్కడ ఉన్నాయండి లావణ్య పైన ఉన్న కేసెస్ ఏంటి? అసలు ఆ కేసెస్ ఏంటి చెప్తానమ్మా. ఇందులో ఫస్ట్ డేట్ వైజ్ చెప్తాను మీకు. ఓకే. 2023 ఏప్రిల్ 3వ తేదీన ఈవిడ ఒక కేసు ఫైల్ చేసింది. ఈవిడ మస్తాన్ సాయి అనే అతను ఈవిడ్ని ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానన్నాడని, తర్వాత ఈవిడని మోసం చేశాడని, ఏదో మానభంగం లాంటిది ఏదో చేశాడని చెప్పి వెళ్ళి కేసు పెట్టింది. ఇది ఫస్ట్ కేసు. తప్పుడు కేసు అన్నది తప్పుడు కేసు. ఎందుకు అంటే ఇదే ఈవిడ మళ్ళీ ఇక్కడికి వచ్చి టీవీ ఛానల్లో కూర్చొని మస్తాన్ సాయికి నాకు అసలు ఇది లేదు, చాలా మంచి ఫ్రెండ్ నాకు, ఇటు లేదు, ఈ కేసు నేను పెట్టింది కాదు, ఆ సంతకం కూడా ఏదో నేను అలా హడావిడిలో పెట్టేశాను కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ అసలు అదంతా కాదు, నేను పెట్టింది కాదు, బట్ సంతకం కూడా హడావిడిలో పెట్టాను అని అంటే అక్కడ ఆమెనే పెట్టినట్టు ప్రూవ్ అవుతుంది కదా. హడావిడిలో పెట్టడానికి అదే సంతకం వల్ల ఒక మనిషి ఐఐటి గ్రాడ్యుయేట్ అతని మీద రేప్ కేసు పడి లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా. అది విదేశాలకు వెళ్ళడానికి కూడా లేకుండా ఎంత అయిపోయింది కదా. అంతే కదా. బట్ తర్వాత ఎప్పుడో అది తప్పుడు కేసు పెట్టి తప్పుడు కేసు పడ్డం నేరం కదా. ఏదైనా జరగనియండి, ఒక్కసారి కేసున్నా ఆ కేసు ఉన్నట్లే అవుతుంది, వాళ్ళ కెరీరే లాస్ అవుతుంది కదా. ఇది ఒకటైతే. ఓకే. నెక్స్ట్ కేసు ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి సంబంధించిన ప్రైవేట్ వీడియోస్, వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఉన్న వీడియోస్ ఏవో తీసుకొని ఆ అమ్మాయి నానా రకాలుగా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నాన్నకి వాళ్ళకి ఈ వీడియోలు పంపిస్తానని చెప్పి ఆ అమ్మాయిని నానా రకాలుగా వేధింపులకు గురి చేస్తే, ఒక అమ్మాయి అయి ఉండి ఇంకొక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడము, ఈమె పర్సనల్ గా వాళ్ళ వీడియోస్ కలెక్ట్ చేయడము, ఇది అసలు 2023 జూన్లో ఈ అమ్మాయి మీద ఆ అమ్మాయి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఓకే. ఒకటి ఏప్రిల్లో అయిపోయింది, ఒకటి జూన్లో అయిపోయింది. తర్వాత 2023 జూలైలో ఈవిడ ఏం చేసిందంటే కోర్టుకు వెళ్ళింది. ఏది ఫస్ట్ మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళి అక్కడ జడ్జి గారి ముందు ప్రమాణం చేసి, నాకు అసలు పెళ్ళే కాలేదు, ఈ మస్తాన్ సాయి అనేవాడికి పెళ్ళయింది, పిల్లోడు కూడా ఉన్నాడు, అయినా కూడా ఆ పిల్లోడు బాధ్యత భారం నీ మీదకి రాకుండా చూసుకుంటాను, మా ఆవిడతో నేను లేను అని చెప్పడంతో నేను నమ్మి ఇతను మనస్ఫూర్తిగా అంగీకరించాను అని చెప్పి జడ్జి గారి ముందు ప్రమాణం చేసి, అసలు కేసే పెట్టలేనని చెప్పేసి హడావిడిగా సంతకం పెట్టానని చెప్పి అని ఇక్కడ చెప్పింది. మళ్ళీ కోర్టుకు వెళ్ళేసి అసలు ఇదంతా చెప్పడం అంటే అది మనం వినలేదు కదా, తెలియదు కదా, తెలీదు. సో ఆ 164 స్టేట్మెంట్ అంటారు, అది వచ్చింది బయటికి. అది వచ్చిన తర్వాత ఈవిడ అసలు రంగు బయటకు వచ్చింది. బట్ అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది జరిగిన మళ్ళీ 2 నెలలకి ఇదే ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఈ మస్తాన్ సాయి అనేవాడు మళ్ళీ నన్ను వేధిస్తున్నాడు అని చెప్పి ఇక్కడ షీటింగ్స్ లో కేసు పెట్టి ఆమెనే పెట్టింది మళ్ళీ ఇక్కడ సెకండ్ టైం. సో అయిపోయిన తర్వాత మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాము, వాడు ఇప్పుడు నన్ను నానా రకాలుగా వేధిస్తున్నాడు అని చెప్పి అంటే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అని చెప్పి దానికి సాక్షికంగా ఆ షీటింగ్స్కి ఎవరిని తీసుకెళ్ళింది తెలుసా? రాజ్ తరుణ్, నాకు బ్రదర్ లాంటి వాడు నాతో పాటు వచ్చాడు అని చెప్పి అక్కడ చెప్పింది. అయిపోయిందా? అక్కడ బ్రదర్ అయ్యాడు రాజ్ తరుణ్, అక్కడ వరకు అంతే. సో ఇదే నార్సింగ్ కేసులో ఎఫ్ఐఆర్ అయింది. ఏది ఈ మస్తాన్ సాయి మీద లావణ్య పెట్టిన కేసు. ఎన్ని తప్పుడు కేసులు చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టిన. ఒక్క మనిషి మీద ఎన్ని కేసులు పెడతారండి బాబాయ్? సో అసలు మరి ఆ మస్తాన్ సాయి రియాక్షన్ ఏంటండి చెప్తా. సో ఇది ఇలా ఉంటే తక్కువని ఈ వరలక్ష్మి టిఫిన్స్ లో డ్రగ్స్ కలకలం జరిగింది. ఇది ఎప్పుడు? అక్టోబర్ 9th
సేమ్ 2023. అంటే ఇది జరిగిన అంటే ఎవ్రీ 2 months కి ఒక వేరియేషన్ చూపిస్తుంది తను. సో అక్టోబర్లో ఈవిడ మీద చిన్నగా సైకో ఏమన్నా అయ్యుండొచ్చా? ఇప్పుడు ఈ సబ్స్టెన్సెస్ కి అలవాటు పడిన వాళ్ళు మెంటల్ పేషెంట్స్ కన్నా ఇదేం కాదు. డిస్టర్బ్ అవుతారు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మోకిలా పిఎస్లో ఈ కేసు నమోదైంది. ఇందాక చెప్పిన వరలక్ష్మి టిఫిన్స్కి సంబంధించిన 11 మందిలో ఈవిడ కూడా ఈ కేసులో ఉందన్నమాట. సో ఈ కేసులో అసలు చాలా సాక్ష్యాలు బలంగా లేవు, మమ్మల్ని అందరినీ వదిలేస్తారు అని చెప్పుకుంటూ కొన్నాళ్ళు తిరిగింది. బట్ ఇవాళ సడన్ గా ఈ ఆడియో ప్రత్యక్షమైంది. దాంట్లో చాలా క్లియర్ కట్ గా వరలక్ష్మి టిఫిన్స్ దగ్గర నుంచి ఈవిడ ఇడ్లీ పార్సిల్లో డ్రగ్స్ తెప్పించుకుంటున్న విషయం క్లియర్ కట్ గా వ్యక్తం అవుతుంది. ఈ సాక్ష్యం ఇప్పుడు పోలీసులు మోకిలా పిఎస్ వాళ్ళకి చేరాలి, అది కోర్టుకి చేరాలి, తీర్పు శిక్ష పడాలి అనే సదుద్దేశంతో ఇప్పుడు ఈ ఆడియో బయటకు రావడం జరిగింది. ఇది ఓల్డ్ అయ్యా న్యూదయ్యా కాదు, ఇది నువ్వా కాదా, అది నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. 10 ఏళ్ల క్రితం చేసిన మాట అంటే తీర్పు రాకపోతే నీకు శిక్ష పడేదాకా పెండింగ్ లోనే ఉంటుంది. తీర్పు రావాలి అంటే బలమైన సాక్ష్యాలు వచ్చిన తర్వాత తీర్పు వస్తుంది. సో ఇప్పుడు నువ్వే సాక్ష్యాన్ని రిలీజ్ చేసుకున్నట్లుగా ఉంది కదా. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగే ఇంకొక అమ్మాయిని మరి ఆ సేమ్ అమ్మాయినో తెలియదు, ఇంకొక అమ్మాయిని ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ ఉందని చెప్పి ఆ అమ్మాయి కూడా కేసు పెట్టింది. 2024 1వ తేదీ, జనవరి 10 బ్లాక్మెయిల్ కేసు ఒకటి నమోదైంది. తర్వాత జూలై 8వ తేదీన మాల్వి మల్హోత్రా అండ్ వాళ్ళ పేరెంట్స్నో లేకపోతే ఎవరినో వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు, వాళ్ళని హెరాస్ చేస్తున్నట్టుగా ఫిలిం నగర్ పిఎస్లో కంప్లైంట్ మొదలైంది. అది జరిగిన నెక్స్ట్ రోజే ఈవిడ రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ ఇస్తుంది. ఏమని? రాజ్ తరుణ్ నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, లేదు పెళ్లి చేసుకున్నాం, రిలేషన్ లో కూడా 12 ఏళ్ళు ఒకటే రూమ్ లో ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. 12 ఏళ్ళు అంట. మరి ఈయనెవరు? అదే కదా, జడ్జి ముందు వెళ్ళి ప్రమాణం చేసి నాకు పెళ్లి కాలేదు, వీడిని ఇచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుని చెప్పి సేమ్ కేసు సేమ్ జడ్జి దగ్గరికి వెళ్తే ఈమె అసలు బండారం బయటపడేదేమో. అదేమో గుంటూరు, ఇదే విచిత్రం చెప్తా, ఇక్కడ విచిత్రం చెప్తా మీకు. ఈ కేసు ఏదైతే ఉందో నార్సింగ్ పిఎస్ లో పెట్టింది. ఇదే నార్సింగ్ పిఎస్ లో 6 నెలల క్రితం మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అని చెప్పిన ఎఫ్ఐఆర్ వాళ్ళ దగ్గర ఉంది. ఓకే, అరే మీ స్టేషన్ లోనే ఆ అమ్మాయి వాడు నమ్ముడు చేసుకుందాం అనుకున్న కంప్లైంట్ ఉన్నప్పుడు వీడి నమ్ముడు రేపు ఇంకొకళ్ళు కూడా ఆలోచించాలి కదా. 6 నెలలకి 2 నెలలకి వీడి నమ్ముడు అంటే కేసు పెట్టడం ఏంటి? సమాజానికి ఏం చూపిస్తుంది? ఏం కావాలంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అంత క్లియర్ కట్ గా కనబడుతున్నప్పుడు 6 నెలల క్రితం నీ స్టేషన్ లోనే ఈవిడ వేరే వాడి మీద ప్రేమించాను పెళ్లి చేసుకున్నప్పుడు ఆవిడ పెళ్లి కాలేదనే కదా, నాకు ఎప్పుడో పెళ్ళైంది 12 ఏళ్ళ నుంచి ఉన్నాను అంటే ఎలా పెట్టావు? అడగాలి కదా. మరి నువ్వు 6 months బ్యాకే కదమ్మా ఆయన నామోగుడు అంటూ వచ్చి పెట్టావు, మళ్ళీ ఇక్కడేంటి మళ్ళీ ఈడు నామోగుడు అంటున్నావు, 12 ఏళ్ళు అంటున్నావు, 12 ఏళ్ల క్రితం ఉన్నవాడు 6 నెలల క్రితం ఏమయ్యాడు? ఇన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి కదా. అసలు జనరల్ గా వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలు అవి. అది సో ఇది ఇలా ఉంటే మధ్యలో ఒకటి మిస్ అయ్యాం. ఇదేంటంటే ఈవిడ ఇక్కడి నుంచి ఢిల్లీ పోయి ఢిల్లీ నుంచి అమెరికా వెళ్ళింది. మరి ఇక్కడ ఉన్న డ్రగ్స్ కేసుకి సంబంధించిన విషయం అక్కడ వాళ్ళకి తెలిసిందో ఏమో తెలియదు, అమెరికా నుంచి రిటర్న్ పంపించేశారు, ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ పంపించేశారు, రానివ్వలేదు. సో మళ్ళీ ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి అటు కొన్ని ఆ ప్రాంతాలు అవి తిరిగి మరి అక్కడ డ్రగ్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసిందో తెలియదు, ఆ డ్రగ్స్ ప్యాకెట్స్తో మళ్ళీ ఫ్లైట్లో వస్తే ప్రాబ్లం అవుతుందని ట్రైన్లో వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగగానే మన పోలీసులు ఇవి ట్రాక్ చేసి పట్టుకున్నారు. సో పట్టుకున్న తర్వాత ఆ సబ్స్టెన్స్ ఇవన్నీ కూడా అన్ని ఛానల్స్లోనూ న్యూస్ వచ్చింది. అప్పుడు ఈవిడ ఏం చెప్పింది, మేము అక్కడి నుంచి గోవా నుంచి బెంగళూరు నుంచి పట్టుకొస్తా ఉండే డ్రగ్స్ 1000 రూపాయలు కొనుక్కొని ఇక్కడ 5000కి 6000కి అమ్ముకుంటుంటాము, ఒప్పుకుంది అక్కడ కూడా అన్నీ చెప్పింది. తర్వాత ఈవిడికి చెంచల్ కూడా జైలుకి పోయింది. 45 రోజులు శిక్ష కాదు, అది రిమాండ్. ఇది కనుక తేలితే 10 ఏళ్ళు జైలు శిక్ష ఇది. సో ఇప్పుడు ఇది పెడలింగ్ అనమాట. ఏంటంటే అక్కడి నుంచి ఎక్కడి నుంచో డ్రగ్స్ పట్టుకొచ్చి ఇక్కడ ఉండే వాళ్ళకి అమ్మడం, ఆర్ఎల్స్ ఇప్పుడు ఇంకో కాల్ రిలీజ్ అయింది ఇవాళ. ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవడానికి కూడా రకరకాల మార్గాలు ఎత్తుకుతూ ఉంటుంది. దీని నుంచి తప్పించడానికి దిలీప్ శంకర్ లాంటి లాయర్ని కూడా పెట్టుకుంది. ఇంకా ఎవరో ఒక లాయర్లు ఉంటారు, వాళ్ళందరూ కూడా దీంట్లో ఎదుగుతారు ఏదో లూప్ హోల్. ఆ టైంలో ఈవిడ ఇక్కడ లేదండి, ఆ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారండి వారు, ఇలాంటి ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు కదా. బట్ ఇప్పుడు రిలీజ్ అయిన కాల్ ఏంటంటే చాలా క్లియర్ కట్ గా ఈవిడ వైజాగ్ లో ఎవరో ఒక అతను ఈవిడికి ఫోన్ చేసి
ఆయనకి ఏదో సబ్స్టెన్స్ కావాలి అంటే దాని కోడ్ వర్డ్ ఏంటంటే చపాతి. హైదరాబాద్లో ఇడ్లీ అయిపోయింది, అక్కడ చపాతి, వైజాగ్లో చపాతి. చపాతి గుడ్. సో చపాతి కావాలి అంటే ఈవిడ ఇక్కడి నుంచి ఏం చేస్తుంది, ఒక నైజీరియన్ డ్రగ్ పెడ్లరో లేదా సమ్ నల్లోడు అంటది, అతను అది ఫోన్ చేస్తుంది, వస్తున్నట్టు ఒక 4 నిమిషాలు అక్కడ ఉండు, వాడు డైరెక్ట్గా అక్కడ ఇసిరేసిపోతాడు, వాడు ఇండికేటర్ వేస్తాడు, నువ్వు వాడి అరకాలు ఫాలో అవ్వు, ఆ ఫాలో అయిన తర్వాత కరెక్ట్గా డెడ్ ఎండ్కి వస్తాడు, డెడ్ ఎండ్కి వెళ్ళిన తర్వాత చేస్తాడు అని మొత్తం చెప్తుంది అనమాట. ఓకే నేను వెయిట్ చేస్తున్నాను, డబ్బులు పట్టుకున్నానే, వీడు మైదా పిండి పడేసినా ఉప్పు పడేసినా ఏం పడేసినా మనం తీసుకోవాల్సిందే కదా, అది ఇది అని చెప్పి ఏదో చెప్పుకుంటూ ఆ కాల్ రికార్డింగ్ చాలా క్లియర్ కట్గా షీఈస్ డ్రగ్ పెడలింగ్ ఈవిడ ఎలా చేస్తుంది అంటే వైజాగ్లో కావాలన్నా, ఇంకొక ఇంతకుముందు చెప్పిన దాంట్లో బెంగళూరులో నీకు ఎవరన్నా తెలిసే అంటే వెయిట్ నేను ఇప్పుడే నీకు చెప్తా, కేఆర్పురంలో పలానా వాడు వచ్చి ఇస్తాడు, నువ్వు ఆ బస్సులో ఏంటిది చెకిన్లో వేసేసేయి, బస్సులో ఇక్కడికి వేస్తే తీసేసుకుంటారు. అసలు మామూలు ముద్ర కాదు కదా, అసలు ఆవిడ ముద్ర కాదా పక్కన పెట్టండి. నా పాయింట్ ఏంటంటే ఇంత యథేచ్ఛగా డ్రగ్స్ తిరుగుతున్నాయా మన సొసైటీలో? ఇప్పుడు అసలు పోలీసులు ఇంత పబ్లిక్ గా తెలుస్తున్నా కానీ ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? అదే తెలిస్తే పట్టుకోవడం వేరు, పట్టుకుంటున్నారు, ఇలా రోడ్లో వదిలేస్తే వీళ్ళు ఎంత దారుణాలు తీస్తున్నారు. మమ్మల్ని ఎవరేం చేయలేరు కదా అనే ధీమాతో ఇంకెక్కువ చేసేస్తారు కదా. అదే కదా 15 మంది గోండాలతో రాస్తారు ఇంటి మీద, ఖాళీ చేసి వాళ్ళు అమ్మేసుకుంటే ఇంటి పైన పడడము అసలు మామూలుగా. సో బేసికలీ ఏంటంటే ఇక్కడ మనం నిలదీయాల్సింది పోలీసుల్ని అండ్ అలాగే వ్యవస్థని కూడా. రేవంత్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితో చేస్తున్నారు, కానీ ఇక్కడ పోలీసులు ఎంతవరకు యాక్షన్ తీసుకుంటున్నారు ఈ విషయం మరి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయిందంట. ఖచ్చితంగా ఆయన అయితే పాపం చాలాసార్లు చెప్పారు, ఆయన చాలా అసలు ఆయన ప్రభుత్వంలోకి అడుగు పెట్టగానే ఫస్ట్ నేను డ్రగ్స్ ఉక్కుపాదం మోపుతానని చెప్పేసి ఆయన ఫస్ట్ డే అన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు అది కంటిన్యూ చేస్తున్నారు. చాలా మందిని పట్టుకున్నారు. పాయింట్ ఏంటంటే పట్టుకున్న తర్వాత వీళ్ళు ఏదో రకంగా తప్పించుకోవడానికి లంచాలు ఇచ్చో లేకపోతే కొంతమంది ఇలా ఎఫ్ఐఆర్లు పెట్టుకుని పోలీస్ ఆఫీసర్స్ తోటి తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు వెతుకుతారు. కానీ మనం పైన అంటే గవర్నమెంట్ లెవెల్లో గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తే, ఇటువంటి ఏమన్నా చేస్తే వాళ్ళకి కనుక. మొన్న కూడా శిల్పారామంలో మీటింగ్ పెట్టినప్పుడు డ్రగ్స్ గురించి సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరినీ పిలిపించేసి అందరు సపోర్ట్ చేయాలని చెప్పడం కూడా జరిగింది కదా. ఆయన అంతా ఫోర్స్ చేస్తున్నా కానీ వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం ఎలాగైనా. అదేమా ఇప్పుడు ఏంటంటే ఈవిడికి బెయిల్ వచ్చింది 45 రోజుల తర్వాత, బట్ ఇది కోర్టులో హీరింగ్ కి వచ్చి ఆ కోర్టులో కనుక తేలితే 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. కోర్టులో హీరింగ్ ఎప్పుడు వస్తుంది? ఉన్న పోలీస్ అధికారులు ఛార్జ్ షీట్ అసలు ఛార్జ్ షీటే చేయట్లేదు. సంవత్సరం అయింది, 1.5 సంవత్సరం. పోలీస్ స్టేషన్? నార్సింగ్ పోలీస్ స్టేషన్. ఓకే, అంటే కొంచెం మీడియా వీళ్ళంతా కూడా దీంట్లో బాగా ఫోర్స్ చేయడం వల్ల కేసు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని మీడియా త్రూ ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరినీ మీరు అన్నట్టు చూసిన ఆంబోతులా కాకుండా పిచ్చి కుక్కలా తిరుగుతుంది అని అంటే చాలా బెస్ట్. ఎందుకంటే ఇంతమంది జీవితాలతో ఆడుకుంటూ ఇంతమంది లైఫ్లు స్పాయిల్ చేస్తూ ఉన్న ఆవిడ్ని వదిలేయడం అనేది గవర్నమెంట్కి కానీ ఆ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి కానీ ఎలాంటి అంటే విచక్షణ లేకుండా వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్. కరెక్ట్. సో నేను అదే అడుగుతున్నాను, నార్సింగ్ పోలీసులకి వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి మీద మీ స్టేషన్లోనే కేసు నమోదైన నేపథ్యంలో ఈ అమ్మాయి ఆల్రెడీ తప్పుడు కేసు పెడుతుందని తెలిసి కూడా మీరు తప్పుడు కేసులు తీసుకుంటున్నారు ఇద్దరి మీద. ఒకసారి వీణా మోడు, ఇంకోసారి ఇంకో నా మోడు అని చెప్పి. సరే, ఆ మస్తాన్ అనేవాడు అయితే తెలియదండి మనకు. రాజ్ తరుణ్ వెల్ నోన్ పర్సన్ కదా మనకి ఇండస్ట్రీలో ఉండి. ఒక రాజ్ తరుణ్ ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రాన అన్యాయం చేయకూడదని ఏం లేదు. ఏంటంటే తెలిసిన పర్సన్ కదా, మనకి తెలుసో తెలియదు పక్కన పెట్టండి, ఈ పోలీస్ ఆఫీసర్ క్లియర్ గా తెలుసు. 6 నెలల క్రితం ఈ అబ్బాయి నామగుడు అని చెప్పి పెడితే నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టిన నువ్వు ఒక 6 నెలల తర్వాత ఇంకొకటి నామగుడు అని వచ్చి పెడితే నువ్వు ఎట్లా పెట్టావు? ఇప్పుడు రేపు కోర్టులోకి వెళ్ళిన తర్వాత కూడా ఇదే అడుగుతారు. అంతే, వాళ్ళకి వీళ్ళకి ఏదైనా సంబంధాలు ఉండి అక్కడ కూడా ఏమైనా లావాదేవీలు నడుస్తూ ఉంటుంటేనే ఏమైనా ప్రొటెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. అమ్మా ఇది నేను అనలేదు, కానీ ఇది సగటు మనిషికి వచ్చే డౌట్ ఎవరికైనా వస్తుంది, ఆబ్వియస్గా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు రక్షిస్తున్నారంటే ఈమెతో వాళ్ళకి అవసరం ఉండుండొచ్చు, ఆమె వాళ్ళతో ఈమెకు అవసరం ఉండుండొచ్చు. 2 విధాలుగా నడిస్తేనే కదా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. సో ఆ విధంగా ఇప్పుడు ఈమెది కేసులు అన్నింటినీ కూడా ఛార్జ్ షీట్ వేయకుండా ఆమెను రక్షిస్తుంది నార్సింగ్ పోలీస్ స్టేషన్ అనేది అనిపిస్తుంది ఎవరికైనా. సో లెట్స్ హోప్ పోలీసులు వాళ్ళ డ్యూటీ చిత్తశుద్ధితో చేయాలి అని. సో మీడియా చేయకపోతే నిన్న మొన్న ఈవిడ ఎలాగైతే రాజ్ తరుణ్ ఇంటి మీద 15 మంది గోండాలతో, అది రాజ్ తరుణ్ అమ్మేసిన ఇంటి పైన ఎవరో వేరే వాళ్ళు ఉంటుంటే వాళ్ళ మీద 15 మంది గోండాలతో వెళ్ళి దాడి చేసి ఎంత భయభ్రాంతులకు గురి, ఇంకొకరి మీద దాడి చేస్తుంది. వాళ్ళు కేసు పెడితే ఎఫ్ఐఆర్ చేస్తారు. అదే నర్సింగ్ కేసు. అంతే, ఎఫ్ఐఆర్ తర్వాత ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదే ఇంట్లో ఈవిడ ఉంటున్నప్పుడు
మస్తాన్ సాయి అనేవాడు అక్కడికి వెళ్తే ఈ మస్తాన్ సాయి నన్ను చంపడానికి వచ్చేసాడు బాబోయ్ అని చెప్పి అక్కడ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే వెంటనే పోలీసులు వచ్చి ఇతను పట్టుకుపోయి ఇతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి లోపలేస్తే 3 నెలల జైల్లో ఉన్నాడు అబ్బాయి. ఆన్ ద స్పాట్ అయిపోతుంది. అదే ఈఎంఐ ఒక్కతే కాదు 15 మంది గూండాలను వేసుకొని వచ్చి ఇంత చేసినా కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది తప్ప కనీసం అరెస్ట్ కానీ ఎందుకు కాలేదు? అంటే అబ్బాయికి న్యాయం అమ్మాయికి న్యాయం అంతే కదా. అసలు ఇది తెలుస్తుంది. న్యాయం అన్నప్పుడు ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఎవరికైనా ఒకటే న్యాయం. ఇప్పుడు సమన్యాయంగా వెళ్ళాల్సింది తప్పితే ఇప్పుడు ఈ విషయానికి వస్తే చాలామంది కూడా ఇప్పుడు అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. ఇంకొకటి ఈ అమ్మాయిల హత్యలు, ఈ లావణ్య లాంటి వాళ్ళు ఎంతోమంది రోడ్ల మీద తిరుగుతున్నారు, బయట తిరుగుతున్నారు. అసలు విచక్షణ రహితంగా ఒక ఆడపిల్ల ఇలా చేసిందంటే మాకు చాలా బాధగా ఉందండి. ఎందుకంటే మనకు హిందువులము, ఒక భారతీయులము, ఒక తెలుగువారం అన్నా కానీ ఒక సాంప్రదాయాలు పద్ధతులతోని చేసుకున్న భర్తకి ఇవ్వాల్సిన గౌరవము, బయట వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఎంతో పద్ధతులతో నేర్పిస్తారు పుట్టినప్పటి నుండి ఆడపిల్లలకి. అలాంటిది ఎంత క్రుయాలిటీగా తయారవడం ఏంటంటారు అసలు? ఇది ఇవాళ ఆవిడ పెడుతుంది, ఆవిడ ట్వీట్ లో పెడితే నాకు ఫార్వర్డ్ చేశారు, చేస్తే చూసేది. ఆవిడ ట్వీట్లో ఏమంటుందంటే ఇది ఇప్పుడు ఆడియో కాదండి, ఎప్పటిదో ఆడియో. అంటే ఎప్పుడు చంపినట్టే కదా, దానికి శిక్ష పడేదాకా అది సాక్ష్యంగా ఉంటుంది నీకు ఒకటి. ఇంకోటి ఆవిడ ఏమంటది, ఇది నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి వాళ్ళు వీళ్ళు ఈ ఆడియోని రిలీజ్ చేశారు. ఎలా చేస్తారు? పోనీ ఎవరి మీదైనా రివెంజ్ తీర్చుకొని నాకు అవసరం లేదు. ఇప్పుడు నీ మీద ఇంకో డ్రగ్ పెడ్లర్ కోపం ఉండొచ్చు, నువ్వు వాడికి ఎప్పుడైనా డబ్బులు ఎక్కడ ఉండొచ్చు, ఏదైనా జరుగుండొచ్చు. మీరు రివెంజ్లు తీసుకుంటారు, ఏమన్నా చేసుకోండి. ఆ కోణంలో ఇవి బయటకు వస్తున్నాయి కదా. అవును, మీ దొంగతనం బయటపడుతుంది కదా. ఇప్పుడు ట్వీట్ కూడా కాదంటుందా, అది ఎప్పటితో అనే విషయం ఆమె చెప్పిందే కదా. ఆవిడ చెప్పింది ఎవరైనా రివెంజ్ తీర్చుకొని. ఇప్పుడు వాడికి నీ మీద కోపం ఉంది, ఈ ఆడియో వదిలేడు, వాడికి ఫ్యాబ్రికేట్ చేశాడు, నువ్వు చెప్పలేదు కదా. చెప్పలేదు, సంబంధం లేదని చెప్పలేదు కదా, నాదే ఒకప్పటిది అంతే. సో కాబట్టి అది నీ ఆడియో ఉంది. సో వాడు కోపంతో రిలీజ్ చేశాడా లేకపోతే డబ్బుల కోసం రిలీజ్ చేశాడా, పోలీసులకి చేరాల్సిన వాళ్ళకి చేరాలి, శిక్ష పడాల్సినప్పుడు పడాలి, అంతే తప్ప రివెంజ్ అయితే ఏమిటి ఇంకోటి అయితే ఏంటి, అంతే. ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. కాబట్టి వాడు రివెంజ్ తో ఇది వదిలేడు కాబట్టి మనం ఆ సాక్ష్యం పరిగణలోకి తీసుకోకూడదు. ఎందుకు తీసుకోరు? ఏదైనా సాక్ష్యమే కదా. అక్కడ రివెంజ్ వాడు తీర్చుకోవాలనుకుంటున్నా వాయిస్ నీది, ఇంకొకటి అంటే సరే అది వాయిస్ ఎవరిదో అనుకోవడానికి లేదు కదా. నువ్వే చెప్తున్నావు కదా, ఒకప్పటి నా వాయిస్ అది, ఒకప్పటి నా ఆడియో అది అని చెప్పేసి. ఇంకొకటి ఏమంటది ఏంటి, అసలు నేను డ్రగ్సే చేయట్లేదు, ఓకే చేయట్లేదు, ఎప్పుడు చేయలేదు కదా, చేయట్లేదు అంటే అప్పుడు చేసావా? ఒకవేళ అప్పుడు చేసుంటే దానికి నువ్వు ఒప్పుకొని కోర్టులో చెప్పావా? చెప్పిన దానికి రీహాబ్ గానైనా వెళ్ళావా? ఏం లేదు కదా. వచ్చి నాకేం సంబంధం లేదు అంటే నువ్వు డ్రగ్స్ చేసావు అనే విషయం నువ్వే ఒప్పుకున్నావు ఒకప్పుడు. ఆవిడే ఒప్పుకుంది ఎక్కడ, మీడియా సమక్షంగానే. ఇవాళ సడన్ గా వచ్చి ఏమేం చేయలేదంటే రోజుకొక ఒక మాట. ఆ అడిగే మీడియా సోదరులు కూడా చెవుల్లో క్యారెట్ లో లేకపోతే క్యాబేజీలో అవునా అండి అంటుంటారు. బట్ ఈ ఇడ్లీ కథ ఉంది కదా, ఇడ్లీలో పెట్టి పంపించరా అన్నప్పుడు దాని ముందు కాళ్ళు ఇప్పటిదాకా వినిపించలా. ఎందుకంటే ఆవిడ ఏం చెప్తుందంటే నేను అది దగ్గర ఉంటే ఒకసారి వినిపిస్తాను మీకు. ఈవిడ సరస సంభాషణలు, ఈవిడ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ మాకు అవసరం లేదు. సమాజానికి పట్టి పీడిస్తున్నది ఈ డ్రగ్స్ అనే మహమ్మారి. ఇటువంటి చేస్తున్న వాళ్ళందరికీ శిక్షలు పడాలి అనే సదుద్దేశంతో మనం ఇది చేస్తున్నాం. బట్ ఆవిడ బయటకు వచ్చి అసలు నేను దానికోసం తీసుకోలేదు, నేను డ్రగ్సే చేయలేదు అంటున్నప్పుడు ఇంతకు ముందు కాల్ కూడా ప్లే చేయాల్సిన అవసరం పడింది. ఆవిడ చెప్పకుండా ఉంటే దీంతో సరిపోతుంది అనుకుంటే సరిపోయింది. ఆవిడ వచ్చి బుకాయించడం మొదలెట్టిన తర్వాత ఈవిడ తీసుకుందా లేదా ఇప్పుడు ఎవరికైనా మీరే ఆలోచించండి. ఏంటి ఏంటి చెప్పు ఏమైంది చెప్పు. ఇంట్లో నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి. బాయ్ ఫ్రెండ్ కావాలి. ఎంతమంది కావాలి? రిలేషన్ లో ఉన్న ఆవిడ మీరు అలా అనుకోరు. ఎక్కడున్నావు? అయిపోయిందా? దగ్గర ఏమైనా ఉందా? సరే 10,000 స్కోర్ చేద్దాం. నాకు విత్డ్రా సిమ్టమ్స్ వస్తున్నట్టున్నాయిరా, మరి ఇప్పుడు తీసుకుంది కాకపోతే చిన్న
విత్డ్రా సిమ్టమ్స్ వస్తున్నట్టున్నారా ఇప్పుడు ఇద్దరం అంటే స్కోర్ చేద్దాం అంటే అది అనమాట. సో విత్డ్రా సిమ్టమ్స్ అంటే ఏంటమ్మా? లోపల ఆల్రెడీ తీసుకున్నప్పుడు తర్వాత అది మళ్ళీ టయానికి పడకపోతే ఆ వచ్చే సిమ్టమ్స్ విత్డ్రా సిమ్టమ్స్. తీసుకోకపోతే విత్డ్రా సిమ్టమ్స్ ఎందుకు వస్తాయి? రావు. ఏంటి అయిపోయిందిరా బాబు మనుషులతో, నాకు ఇంకొద్దురా బాబు. ఏంటండి బాబాయ్ బూతులు? నేను తీసుకుంటాను, నేను కొనుక్కుంటా, నాకు తోడురా. చాలా గలీజ్ ఉందిరా. ఓకే నేను వాడికి ఫోన్ చేసి చెప్తా స్కోరింగ్ కి. వద్దులే నేను చెప్తా, పంపిస్తా. ఇప్పుడా? చపాతీ పూరి అయిపోయింది. స్కోరింగ్ విత్డ్రా సిమ్టమ్స్ అవి ఏంట్రా? అరే నాకు నా బ్రెస్ట్ కూడా నొప్పి వస్తుందిరా. చెప్పు రావద్దని. నేను పక్కకు పడుకోలేకపోతున్నా, బోర్లో పడుకోలేకపోతున్నా. పైకి తిరిగి పడుకున్నా, నొప్పి వస్తుంది. తెస్లా గడు వచ్చి మీద పడుకుంటున్నాడు. ఎట్లా మరి? ఒకసారి చూపించుకుంటా పోతుంది. ఏమో విత్డ్రా సిమ్టమ్స్ అంటున్నాను. మొన్న చేశాను నేను. అయితే నేను చెప్పనా మరి? ఎవరికి? ఎవరో ఒకరిని వెళ్ళరమ్మని చెప్తా. పంచగుట్టనా? మనం వెళ్దాం కదా నువ్వు ఫ్రీ అయితే. టైం పట్టిద్దిలే, నేను మన దగ్గర ఉన్నా. ఇప్పుడు నువ్వు ఎవరికి చెప్తావు? వాడు ఎక్కడికి వెళ్తాడు? వాడు ఎప్పుడు వస్తాడు? ఏదైనా ఎట్లనే ఇప్పుడు అరగంటలో నుంచి ఇంటికి అరగంట, ఆ నుంచి వెళ్ళొద్దాం. ఇప్పుడు వచ్చావని ఎవరికి చెప్పొద్దు, మహాన్ బాడు ఒకడికేనా? నేనా? అంటే ఎవరున్నారు జీవితంలో అని చెప్పు. సో వాటెవర్. నేను ఇది ఎందుకు బయట పెట్టలేదు అంటే సభ్యతగా లేదు, బూతులు ఉన్నాయి అనే విషయంతో బయట పెట్టలేదు. ఆవిడ చాలా క్లియర్ కట్ గా ఆవిడ కోసం, ఆవిడ చేయడం కోసం తెప్పించుకుంటున్నాను. వేరే వాళ్ళకి అమ్మడం కోసం కూడా ఆవిడ చేసినది ఉన్నాయి. ఈ కాల్ అయితే క్లియర్ గా తను తీసుకుంటున్నట్టు 100% ష్యూర్ గా ఉంది. అమ్మా మీరు గమనించాల్సింది, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న చోటికి పంజగుట్ట ఎంత దూరం అమ్మా? దగ్గరే 1 కిలోమీటర్ 2 మనకి 1 కిలోమీటర్ దూరంలో ఇలాంటివి జరుగుతున్నాయి ఓపెన్ గా. అసలు అది తెలిసిన మనిషి ఈ అమ్మాయి పబ్లిక్ గా తిరుగుతుంది. మరి ఈ అమ్మాయి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులు తీసుకున్నారా? వాళ్ళు ఎవరో పట్టుకున్నారా? అసలు 2 days అవుతుంది అని అంటే టెస్ట్ చేసి ఇమీడియట్ గా దొరికిపోతుంది కదా. సో పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంత పబ్లిక్ గా మన సొసైటీలో, మన చుట్టుపక్కల, మన 1/2 కిలోమీటర్ దూరంలో ఇవి దొరుకుతున్నాయి. అండ్ ఆ దొరికి ఎక్కడ దొరుకుతాయి ఏంటని అన్నీ తెలిసిన ఈవిడ మీరు ఇలా వదిలేస్తే, ఆవిడ వైజాగ్లో కావాలంటే వైజాగ్లో ఇస్తుంది, బెంగళూరులో కావాలంటే బెంగళూరులో పంపిస్తుంది, గోవాలో కావాలంటే గోవాలో పంపిస్తుంది. ఇడ్లీ అంటారు ఒక చోట, చపాతీ అంటారు ఒక చోట, పూరి అంటారు, స్కోరింగ్ అంటారు, వాట్ ఎవర్. ఇది జరుగుతుందనే విషయం చాలా క్లియర్. మళ్ళీ బాయ్ ఫ్రెండ్ కావాలంట. మరి 12 years రాజ్ తరుణ్ తో లివింగ్ రిలేషన్ ఏంటి, మస్తాన్ ఏంటి, మళ్ళీ బాయ్ ఫ్రెండ్ ఏంటి? అది ఆవిడ దానికి మనం తప్పు పట్టలేము. అది తప్పు కాదు, చట్టరీత్యా తప్పే కాదు. ఆవిడ 10 మంది అయినా 20 మంది అయినా మనం అంటే ఇంకొకరు బలి కాబోతున్నారు కదా. వాట్ ఎవర్. నేను అది అంటున్నాను, నాది ఈ చిల్లర ఇది ఎవరం కాదు, ఇది సమాజాన్ని బట్టి విడిచేది. ఆవిడ 2-3 పెట్టుకున్నా అది ఆవిడ జీవిత పర్సనల్. బట్ ఎవరిదైనా సరే వాళ్ళ అవి బయటికి ఎప్పుడు వచ్చినాయి? ఈవిడ రాజధాని మీద నిందేసినప్పుడే కదా ఇవి బయటకు రావాల్సి వచ్చింది. లేకపోతే అది బయట పెట్టాల్సిన అవసరం ఎవరికి లేదు. ఆవిడ జీవితం ఆవిడ చేసుకుని 10 మంది బాయ్ ఫ్రెండ్లు పెట్టుకుని 20 మంది బాయ్ ఫ్రెండ్, నన్ ఆఫ్ మై బిజినెస్. ఒక మనిషి మీద నువ్వు అదేదో 12 ఏళ్ల నుంచి నేను సత్స్త్రీగా ఆయనతోనే ఉంటున్నట్టుగా చెప్తుంటే అవి బయటకు వస్తాయి. ఎన్ని కవరింగ్లు ఎందుకు? అసలు అదేదో నీ పాటికి నువ్వు నీ బాధ నువ్వు పడొచ్చు కదా. అది అయిపోయింది, ముగిసిపోయింది కదా, అది అందరికీ అర్థమైపోయింది. అది మీరు అన్నట్లుగా దీన్ని మాత్రం గవర్నమెంట్ ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఇంకెంతమంది ఉన్నారో, లావణ్య లాంటి ఒక్కావిడిని పట్టుకుంటే చాలా మంది బయటకి వస్తారు. కాబట్టి గవర్నమెంట్ దీనిపైన సీరియస్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ప్లీజ్ ట్యాగ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, ప్లీజ్ ట్యాగ్ కమిషనర్ గారు, ప్లీజ్ ట్యాగ్ డీసీపీ గారు, అండ్ అలాగే ప్లీజ్ ట్యాగ్ నార్సింగి పోలీస్ స్టేషన్, అండ్ ప్లీజ్ ట్యాగ్ రేవంత్ రెడ్డి గారు. హామీని నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇలాంటి వారు నాకెందుకులే అని ఊరుకోవడం కాదు, సమాజంలో మనం ఒకరం కాబట్టి మనలాంటి వారు ఎంతో మంది ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి జీవితాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అన్న ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండి ఇలాంటి చీడ పురుగులందరినీ బయటకి తీసుకువచ్చి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మా మీడియా ద్వారా కూడా
ఈరోజు శేఖర్ భాషా గారు తన ఆవేదన అంతా వెళ్ళబుచ్చుకుంటున్నారు. ఎందుకనంటే ఇన్ని కేసులు ఉండి ఇంత పబ్లిసిటీగా ఇంత విచ్చలవిడితనంగా తను తిరుగుతూ ఉంటే పోలీసుగా వాళ్ళు ఎందుకు కేసు పట్టట్లేరు, ఛార్జ్ షీట్ ఎందుకు వేయట్లేరు, కేసుని దీన్ని బలంగా ఎందుకు తీసుకెళ్లట్లేరు అనేది తన మనసులో ఉన్న ఆవేదన అంతా ఈరోజు మనతో చెప్పడం జరిగింది. ఎందుకనంటే దీని ద్వారా చాలా మంది అన్యాయం అయిపోతున్నారు. సో తన ఆవేదన మనం రేవంత్ రెడ్డి వారందరికీ కూడా అక్కడి వరకు తీసుకువెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వారు అంటే ఈమె లావణ్య ఒకటి డ్రగ్స్ అండి, బయట సమాజం చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా మంది మగవాళ్ళని చంపేయడము, అసలు ఏం జరుగుతుంది సమాజంలో, అసలు భయపడిపోతుంది. అంటే మగవాళ్ళే కాదండి, మేము కూడా భయపడుతున్నాము. ఎందుకంటే ఎవరి వలన ఎవరికి ఏ హాని కలుగుతుంది, తల్లి కూతురు లేదు, చేసుకున్న భార్య లేదు, ఫ్రెండ్ లేదు, ఒక లవ్వర్గా ఉండి లవ్వర్స్ని చంపేసుకుంటున్నారు. అంటే ప్రేమ అంటే ఇంతేనా? ఇప్పుడు మనం ఒక విలువలతో పెళ్లి చేసుకుంటాం, ఆ విలువ ఎక్కడ ఉంటుంది? అసలు హనీమూన్కి తీసుకెళ్ళి అక్కడ చంపేయడం ఏంటి? ఒక చిన్న పిల్ల 16 ఏళ్ళ పాప తల్లిని చంపడం ఏంటి? ఒక్కొక్కరు కుక్కర్లో బాయిల్ చేయడం వైఫ్స్ని, అసలు ఇంకొక డ్రమ్ములలో పెట్టడము, అసలు సమాజం ఎటుపోతుంది. రీసెంట్గా మనం చూసాం ఒక చిన్న పిల్లని డబ్బు కోసము పిన్ని 5 ఏళ్ల పాపని. బేసికలీ ఈ మానవ విలువలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నశించిపోవడానికి వన్ ఆఫ్ ద కారణం కూడా ఈ మాదక ద్రవ్యాలు. ఈ వీటికి మనకు తెలియదు. బెట్టింగ్ యాప్స్ మెయిన్గా ఈ ఫోన్లలో కానీ దీంట్లో కానీ బెట్టింగ్ యాప్స్ మీరు చాలా మందికి కూడా మీరు సపోర్ట్ చేసినట్టుగా చూస్తున్నాం. ఏంటి బెట్టింగ్ యాప్స్ గురించి ఒకసారి? బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ మనం ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మాత్రమే ఇట్లా కేసులు పెట్టగలిగింది. బట్ బేసిక్ పాయింట్ ఏంటంటే కేసులు పెట్టి వదిలేయడం కాదు, వాటి అంతం చూస్తేనే కదా, అంతే కదా, శిక్షలు పడిన రోజునే కదా, శిక్ష పడితేనే కదా. ఇంకోటి ఏంటంటే భారతదేశం మొత్తం మీద ఇన్ని రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి చట్టం మన రాష్ట్రం మన ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేంటి? కంప్లీట్ బ్యాన్ ఆన్ మత్తు పదార్థాలు, బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఆడడం తప్పు, నిషేధం అని చెప్పి పెట్టింది. కానీ ఇది జనాల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది. దీంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఇదే ఉందంటే ఇప్పటిదాకా ఈ బెట్టింగ్ యాప్స్ మీద, లీగల్ బెట్టింగ్ యాప్స్ మీద మనకి 7,000 వస్తుంది, 7,000 కోట్లు వస్తుంది. ఈ సంవత్సరం దాన్ని రెట్టింపు చేయండి, 14,000 కోట్లు తీసుకురండి అని వాళ్ళు పిలిపించారు. అంటే ఇంకా బాగా తాగించండి, ఇంకా బాగా కలెక్షన్లు తీసుకురండి అన్నట్టుగా, ఇంకా బాగా ఆడించండి, జనాలు జేబులు ఖాళీ చేయండి. ఆన్లైన్ యాప్స్ ద్వారా, ఆన్లైన్ లోన్స్ ద్వారా కర్ణాటకలో కరెక్ట్, గోవాలో కరెక్ట్, మధ్యప్రదేశ్లో కరెక్ట్, బట్ మనకు మాత్రమే తప్పు. సో అప్పుడు ఏమవుతుంది? మనం వేరే వాటికి ఆదర్శంగా ఉండి వాళ్ళని కూడా ఇలా చేయాలా? లేకపోతే వాళ్ళు చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పేంటని వీళ్ళు తయారవుతున్నారు కదా. ఇప్పుడు పాశ్చాత్య దేశాలు ఉన్నాయి, US, UK, మన ఇండియాని ఫాలో అయ్యి మన సాంప్రదాయాలు వాళ్ళు నేర్చుకుంటుంటే మనం పోయి వాళ్ళ సాంప్రదాయాలను తీసుకొచ్చి ఇక్కడ ఉండి మనల్ని నాశనం చేసుకుంటున్నాం. అది ఎంతవరకు మంచి రిసీవ్ చేసుకోవచ్చు, నీకు జరుగుతుంది అక్కడ చెడు కాబట్టి డెఫినెట్గా మనం అవాయిడ్ చేయాల్సిందే కదా. సో అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు కూడా గత 3 నెలల నుంచి ఒక్కళ్ళు ప్రమోట్ చేయట్లేదు, మొత్తం ఆగిపోయాయి. కానీ అట్ ద సేమ్ టైం ఇంకొకటి అండి, లాస్ట్ ప్రభుత్వం వరకు ఏదైతే గవర్నమెంట్ ఉందో, ఈవెన్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ డ్రగ్స్ ఈ మందు చాలా విపరీతంగా ఉండేది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవి చాలా వరకు కంట్రోల్ అయిపోయాయి. ఇలాంటి వాళ్ళని ఇంకా తీసుకొస్తే ఇంకా మరింత ఈ మొక్క ఆమెను పట్టుకుంటే మొత్తం ఒక తీగలాగితే డొంకంతా కదులుతుంది అంటారు కదా. పంజికొట్లో ఉన్నవాడు ఎవడు, వైజాగ్ లో ఉన్నవాడు ఎవడు, బెంగళూరులో ఆర్కేపురంలో కేఆర్పురంలో ఉన్నవాడు ఎవడు, వీళ్ళందరూ ఎవరంటే నువ్వు లోపల తీసుకెళ్ళి విచారిస్తే కదా వచ్చేది. విచారించకుండా ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఈమె కాల్ ఎవరైతే మాట్లాడారో ఈమెని పట్టుకుని కాల్లో కన్వర్జేషన్లో ఉన్న వాళ్ళని అందరినీ పట్టుకుంటే కదా బయటకు వచ్చేది. 1 by 1 ఒకరు చెప్పకపోయినా ఒకరైనా ఫ్యామిలీ కోసం చెప్తుంటారు కదా బయటకి. సో ఇది బేసికలీ ఇప్పుడు మీరు అడిగిన ఈ ఇంకోటి ఏంటంటే డ్రగ్స్కి మన బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఏంటంటే ఈడీ వాళ్ళు ఎంటర్ అవ్వడం అనేది కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సంబంధించింది. అది బేసికలీ అదేంటంటే ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరైతే హీరోలు వాళ్ళు వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంతో డబ్బులు తీసుకుని ప్రమోట్ చేశారు. 1 కోటి రూపాయలు లేకపోతే 50 లక్షలు ఎంతో తీసుకుని ప్రమోట్ చేశారు. మరి నువ్వు 1 కోటి రూపాయలు తీసుకున్నప్పుడు దాంట్లో 30% ట్యాక్స్ గవర్నమెంట్ కట్టాలి కదా. కట్టాలి. అది కట్టలేదు అనేది ఇది వాళ్ళ ఇది తప్ప. అంతేగాని బెట్టింగ్ యాప్ చేయడం కరెక్టే, అదే కదా కేంద్ర ప్రభుత్వం అని చెప్పేది. మాకు 14,000 కోట్లు ఈసారి టార్గెట్. సో ఈడీని పురమాయించారు గట్టిగా. సో
అది దాని గురించి తప్ప. బట్ బేసికలీ నిజానికి చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారు చేసినట్టు కంప్లీట్ బ్యాన్ చేయాలి. బట్ అలా కాకుండా మీరు ప్రమోట్ చేసి ఆ డబ్బులు మాకు ఎందుకు ఇవ్వలేదు అనే క్వశ్చన్ అక్కడ వస్తుంది తప్ప. అంటే ఈడీ కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా తగ్గుతాయి. రీసెంట్ గా కూడా మీరు వెళ్ళి వారికి కొంచెం ఫేవర్ చేసినట్టుగా, కొంతమందిని బయటకు తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. లేదు మా ఫేవర్ కూడా కాదు, నేను చెప్తా ఏంటంటే ఎవరైతే మా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎవరికి తెలియదు ఈ విషయం, వాళ్ళకి తెలియదు. బట్ వాళ్ళు ఏదో రకంగా ఎప్పుడో ప్రమోట్ చేస్తున్నారు అనే విషయం కూడా నాకు తెలియదు. బట్ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ పడిందో నేను కంగారు పడి వాళ్ళకి ఫోన్ చేశాను, ఏంట్రా ఇది నేను చెప్పాను. ఏదున్నా సరే మనం కుల్ల పోలీసులు చెప్పేయడం వల్ల వాళ్ళకి మనం కోఆపరేట్ చేసినట్టు అవుతాం అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి మొత్తం చెప్పించాను. మీరు గమనించండి, నేను తీసుకెళ్ళిన ముగ్గురు తర్వాత ఇంకెవరైనా వచ్చి అక్కడ చెప్పారు లేదు. అది సో ఆ ముగ్గురుతో వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నారు, వాళ్ళు చేయగలిగింది చేశారు. బట్ మిగతా వాళ్ళు రాను కూడా రాలేదు, హైకోర్టులోను వాటిలోను బెయిల్స్ తెచ్చుకొని అక్కడే ఉంటున్నారు తప్ప ఈ విషయంలో నా వల్ల ఏదైనా కాస్త ఇన్ఫర్మేషన్ చాలా బెటర్ ఇన్ఫర్మేషన్ కదండి, చాలా గుడ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే వాళ్ళు సేఫ్ అయిపోయారు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకు వచ్చింది. అండ్ ఇంకా మీరు నెక్స్ట్ బిగ్ బాస్ ఇంకా హాట్ టాపిక్ అయిపోయింది, జస్ట్ చిల్. బిగ్ బాస్ 8th సీజన్లో మీరు ఉన్నారు. ఏంటి అసలు బిగ్ బాస్? తెలిసిందే, అది ఒక లవర్ స్పాట్ లాగా, ఎక్కువగా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ సింగిల్ గా వెళ్ళి కపుల్ గా వస్తున్నారు అని చెప్పేసి ఒక టాక్. కొంతమందికి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది, అదొక ప్లాట్ఫామ్ అనుకోవచ్చా? అంటే అలా కాదు, ఖచ్చితంగా అలా కాదు. బట్ కొంతమంది దే జెల్ వెల్, దే గో అంటే ఓపెన్గానే చెప్పుకుంటుంటారు. దాంట్లో ఇప్పుడు మన పృథ్వీ విష్ణుప్రియ లాగా ఇష్టం అంటే దాంట్లో ఏమి అంటే దానికోసమే బిగ్ బాస్ అయితే కాదు, అక్కడికి వచ్చిన వాళ్ళు చేసేది. ఇప్పుడు బిగ్ బాస్ ఎప్పుడు కూడా ఇది చెయ్యొద్దు అని చెప్పడు, ఆయన ఇచ్చే టాస్క్. అసలు ఇన్స్ట్రక్షన్స్ అంటే బయటకి చెప్పేవేనా లేకపోతే మీకు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ సెపరేట్ గా ఏమైనా ఉంటాయి అందులో? అసలు ఏముండదు, అంతా ఓపెనే, 24 hours లైవ్ అది. సో ఎక్కడా కూడా ఇదిగో మీరిద్దరు లవ్ డ్రామా స్టార్ట్ చేయండి, లేకపోతే మీ ఇద్దరు గొడవలు పెట్టుకోండి, అలా ఉండవు. అలా ఉంటుందని అనుకుంటున్నారు, ఇదంతా స్క్రిప్టెడ్ అని అంటున్నారు. స్క్రిప్ట్ ఏదైనా ఉందంటే వీళ్ళు ప్రిపేర్ చేసుకున్నదే, ప్రతి ఒక్కరు చేస్తారు అందులో ఉండే వాళ్ళని టాక్. అస్సలు కాదు, అది అబ్సల్యూట్లీ నాట్. బట్ ఎవరన్నా బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు దాకా ఎవరికి అవతల వాళ్ళు ఎవరో తెలియదు. మేబీ కొంత కంటెస్టెంట్ రియల్ గానే వాళ్ళకు హైడ్ అండ్ సీక్ గా ఉంటుంది. వెళ్ళేదాకా నాకు ఫలానా వస్తున్నారు తెలియదు, కొన్ని టెంటేటివ్ గా వినిపించే పేర్లు కొంతమంది కనబడ్డారు దాంట్లో. సో అలా కొంతమంది ఆల్రెడీ పరిచయాలు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళడం వల్ల మరి ఈసారి ఎక్కువగా కర్ణాటక బ్యాచ్ అని చెప్పి చెప్పాడు. అవును, సీజన్ 9 రెగ్యులర్ పీపుల్ అన్నారు కానీ బట్ వాళ్ళు మన తెలుగు వాళ్ళు అయిపోయారు, ఎప్పుడో తెలుగు సీరియల్స్ లో చేసుకుంటున్నారు, ఇక్కడే ఉంటున్నారు. అయితే వాళ్ళు కొంత పరిచయాలు ఉండడం వల్ల వాళ్ళకి అక్కడ ఎక్కువ నడిచింది. ఓకే. సో అప్పుడు వాళ్ళు ఏమైనా అనుకుని ఉండొచ్చు, కూర్చొని మన ఇద్దరం ఇట్లా ఒక ట్రాక్ నడుపుదాం, లేకపోతే మన ఇద్దరం ఇలా చేద్దాం. ఓకే, స్క్రిప్ట్ వాళ్ళు ప్రిపేర్ చేసుకొని వాళ్ళు బిగ్ బాస్ ప్రమోషన్ టైప్ లో వాళ్ళు ప్రమోషన్ చేసుకున్నట్టుగా ఉంటుంది. అంటే ఇలాంటివి ఎక్కువ చూపిస్తారు కదా జనాలు, ఎక్కువ ఇవే చూస్తారు అనుకున్నప్పుడు ఏదో ఇలా. మరి దాన్ని బిగ్ బాస్ యాక్సెప్ట్ చేస్తుందా? వీళ్ళ స్క్రిప్ట్ ముందే చెప్పేసి బిగ్ బాస్ రియాలిటీ షో అమ్మా, దాన్ని యాక్సెప్ట్ చేయడం, దీన్ని రిజెక్ట్ చేయడం అనేది అంటే వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్ ని కట్ చేయడం కానీ మీరు ఇలా చేయకూడదని చెప్పడం కానీ ఏదైనా? కొన్ని చేయకూడదని చెప్తారు, చేయకూడని స్టేజ్కి వెళ్తే ఖచ్చితంగా చెప్తారు. బట్ మిగతావి కుకింగ్ కానీ క్లీనింగ్ కానీ మొత్తం అంతా మీరే చేసుకోవాలి. అసలు ఎలా ఉంటుంది అక్కడ ఉన్నంత వరకు కూడా? మీరు ఒక మొబైల్ ఉండదు, ఒక ఫోన్ ఉండదు, మళ్ళీ అంటే ఒక టీవీ ఉండదు, బయట కన్వర్జేషన్స్ ఏవి మీకు తెలియదు, అసలు బయట ప్రపంచం ఏమీ తెలియకుండా అక్కడే ఉండాలి, అక్కడ ఉన్న వాళ్ళనే చూడాలి, వాళ్ళతోనే ఫైట్ చేయాలి, వాళ్ళతోనే తినాలి. అంతా మీకు ఎలా అనిపించింది ఆ ఫీల్? ఒక 3 రోజులు, ఫస్ట్ 3 రోజులు ఏమనిపించింది అంటే అది ఎలా ఉంటున్నారు, అది ఇంట్లో ఇంత దారుణంగా ఎలా ఉండగలుగుతున్నారు, నన్ను వదిలేనే వెళ్ళిపోతా అనే స్టేజ్ అనిపించింది. 4వ రోజు నుంచి మెల్లగా అలవాటు అయ్యాయి, వారం రోజులకి కాస్త ఓకే ఫైన్ కుదుటపడ్డాను. బట్ ఫస్ట్ 3 రోజులు మాత్రం ఫస్ట్ డే ఓకే బాగానే ఉంది, అందరం ఫ్రెష్గా పరిచయాలు చేసుకోవడం, ఆడుకోవడం. 2వ రోజు అది కొంతకంటే, 3వ రోజు వచ్చేటప్పటికి అరే ఏం లేదు అలా కూర్చొని పొద్దున్న ఏదో ఒక టాస్క్ పెట్టు బిగ్ బాస్, బోర్ కొడుతుంది, బోర్డం తట్టుకోలేకపోతాం. అది అంతే కదా, మొబైల్ ఉంటే అసలు ప్రపంచంతో పని ఉండదు, మొబైల్ లేకపోవడం వల్ల అసలు ప్రపంచమే తెలియదు. ఆ బోర్డం అనేది ఎంత అంటే అసలు
ఒక్కో రోజు అయితే టాస్కే పెట్టరు, ఏదో ఒక టాస్క్ పెట్టచ్చు కదా, ఏం పెట్టకపోతే మేమే ఆడుకుందాం అని చెప్పి మీ ఆరుని తీసుకొని ఆడుకుంటే దానికి కూడా గొడవ చేసి అవి కామనే. అంటే ఇక కుకింగ్ అదంతా కూడా చాలా మొత్తానికి బేసికల్గా చాలా మందికి బయట ఉన్న ఇంప్రెషన్ ఏంటంటే, ఇప్పుడు నేను న్యూస్ రీడర్గా ఉన్నప్పుడు ఒక డిబేట్ చేసేదాన్ని దీనిపైన. సో ఎలా అంటే చాలా మంది అపోజ్గానే ఉండేవాళ్ళు అనమాట. అసలు ఎందుకు పెట్టారు బిగ్ బాస్, అసలు బిగ్ బాస్కి ఏం పని ఉంది, అసలు నాగార్జునని తీసేయాలి, అసలు అందులో వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ కుప్పగా వేసి ఇవన్నీ చేయడం ఏంటి, అసలు మాకు నచ్చలేదని కొంతమంది, అసలు బిగ్ బాస్ తీసేద్దు, బిగ్ బాస్ అయిపోతుందంటే మాకు ఎలాగో ఉంటుంది, డైలీ అలవాటు అయిపోయిందని కొంతమంది. అసలు నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్న సీజన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈసారి పబ్లిక్ కి ఆఫర్ ఇచ్చారు కదా, అదే నార్మల్ పీపుల్ కి ఇచ్చారు, ఎవరెవరు వస్తున్నారు రకరకాల ఇవన్నీ వినబడుతున్నాయి. కొంతమంది కాంట్రవర్షియల్ పీపుల్ తీసుకుందాం అని, బట్ వాట్ ఎవర్ దేర్. బట్ ఒక క్వశ్చన్, గుడ్ థింగ్ ఏంటంటే పబ్లిక్ కి ఛాన్స్ ఇవ్వడం అనేది. అదే. అండ్ ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ వల్ల యూజ్ ఏంటి? గుడ్ క్వశ్చన్. అంటే పార్టిసిపెంట్స్గా లేకపోతే చూసేవాళ్ళకి? అందరికి. చూసేవాళ్ళకి కాలక్షేపం, పార్టిసిపెంట్లకి మాత్రం ఇట్స్ ఎ బిగ్ లెర్నింగ్ కర్వ్. జీవితంలో చాలా పెద్ద లెర్నింగ్ అది. ఒక నీ అంతటికి నువ్వే, అసలు ఏ పనివాడు లేకుండా నిన్ను నువ్వే చూసుకోవడం, తర్వాత సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం. అంటే నేను ఒరిజినల్గా నేను ఒక్కదాన్ని ఉంటే ఎలా ఉంటాను. సో ఇదొకటే కాకుండా చాలా నేర్చుకుంటాం బిగ్ బాస్లో. ఫైటింగ్ స్పిరిట్ కావచ్చు, ఇవన్నీ కూడా. గెలవాలి అనే ఒక ఉత్సాహము, గెలవాలి ఒక తాపత్రయం ఉంటుంది అక్కడ. అండ్ మనుషుల తత్వాలు అర్థమవుతాయి. అప్పటిదాకా బయట కూడా మనం మనుషులతోనే ఉంటాం కదా. మీరు నేను మంచి ఫ్రెండ్స్, ఇద్దరం వెళ్తున్నాము, ఒక చిన్న ద్వారం ఉంది, అది మూసుకుపోతుంది. ఇప్పుడు దీంట్లో ఎవరో ఒకళ్ళే వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఎవరు వెళ్తారు? నువ్వు వెళ్ళండి. ఎప్పటిదాకా ఉన్న ఫ్రెండ్షిప్ ఏమవుతుంది? స్వార్థంగా మారుతుంది. నేను వెళ్తాను, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. మనిషి సర్వైవల్ ఇన్స్టింక్ట్ వచ్చేటప్పటికి వాడిదే తప్ప ఇంకేది కాదు అనే దీనికి వెళ్తాం. ఒక జీవిత సత్యం అక్కడ బోధపడుతుందంట. అంతే. ఇంకొకటి ఏంటంటే, ఏదన్నా సాధిస్తే అది మన క్రెడిట్, నేను ఫెయిల్ అయితే వాడి వల్ల వీడి వల్ల అని పితీరులు చెప్పే ఇది, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత తగ్గుతాయి. ఓకే. బట్ చాలా మంది అదే ట్రై చేస్తారు, వాడు వీడు పితీరులు చెప్పుకోవడం. అంటే బయట టాక్ ఏంటంటే మీ ద్వారా అంటే కొంతమందికి పబ్లిక్లో ఉన్న బ్యాడ్ ఒపీనియన్ కూడా కొంచెం తగ్గిపోతుంది అన్నట్లుగానే అడుగుతున్నాను. ఏంటంటే గుడ్గా ఉంటుంది, బ్యాడ్గా ఉంటుంది, దాంట్లో ఏమి ఇదేం లేదు. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ బ్యాడ్, ఇట్ ఈస్ బ్యాడ్. అంటే అట్ ద సేమ్ టైం అక్కడ మనస్తత్వాలు లేకపోతే పనులు బ్యాడ్ తప్ప అక్కడేమి ఏదో మాదక ద్రవ్యాలు లేకపోతే మందు కొట్టడాలు లేకపోతే అక్కడ పేమెంట్స్ ఇచ్చి పెడతారంట కదా. అంటే ఒక్కొక్కరు అంత వాళ్ళ లైఫ్ని అక్కడ పెట్టినందుకు పేమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను నా ఉద్యోగంలో నుంచి వెళ్తూ సెలవు పెట్టుకొని లేకపోతే లాస్ ఆఫ్ పేలో వెళ్ళినప్పుడు మళ్ళీ నాకు మీరు ఇది చేయాలి కదా. సో ఎలా ఉంటాయి పేమెంట్స్? ఎలా ఉంటాయి? వారానికి మనిషిని బట్టి, సెలబ్రిటీ స్టేటస్ ని బట్టి. అంటే మనం ఎన్ని వారాలు ఉంటాం అనేది మనకు తెలియదు కదా. అంటే దాన్ని మనం ఉన్న డేస్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేసి వాళ్ళు ఇచ్చేస్తుంటారు. సో అదైతే బేసిక్ గా కంపల్సరీ ఉంటుంది. 1,00,000 నుంచి 10 లక్షలు మినిమం. 1,00,000 అంటే డైలీ 1,00,000 మినిమం అనుకుంటున్నాను, నాకు తెలీదు. మీరు ఉన్నారు కదా అంటే ఐ డోంట్ నో, బట్ ఇంకా తక్కువగా మాట్లాడారు కూడా తెలీదు. అంటే జనరల్ గా మీరు నాకు తెలిసిన వాళ్ళలో నేను చూస్తుంది ఏంటంటే, ఐ హర్డ్ లైక్ మినిమం అక్కడి నుంచి. మీరు ఎంత తీసుకున్నారు? అవి చెప్పదు, అది అగ్రిమెంట్. ఓకే. సో అక్కడ అగ్రిమెంట్ రూల్స్ ప్రకారంగా వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. ఓకే. సో ఇంకేమైనా ఉన్నాయండి? ఎంత డ్యూరేషన్ వచ్చింది? 52 minutes. కంటిన్యూ చేద్దామా, క్లోజ్ చేద్దామా? అంతా ఒకటే దాంట్లో ఇస్తారా? కట్ చేస్తారు. సో మీరు ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అంటే చెప్పండి, అది మనం కవర్ చేద్దాం. దిల్ రాజు నాకు తెలియదు ఏమైంది. దిల్ రాజు ఇష్యూ ఏదో జరిగిందంట. ఏం జరిగింది? అవును, అదే మన గేమ్ చేంజర్ గురించి మాట్లాడండి, శిరీష్ మాట్లాడండి.
తమ్ముడు సినిమా కూడా ఫ్లాప్ అయిపోయింది. ఇది మాట్లాడచ్చు. లేకపోతే జానీ మాస్టరు మీద ఆవిడ పేరేంటి, చిన్మయి కామెంట్స్ విన్నారా? వినలేదండి నేను. జానీ మాస్టరు ఏదో చేసుకుంటున్నాడు ఇప్పుడు. అవును, జైలుకి వెళ్ళేసి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఆయనకి 2 పాటలు ఎవరో విఘ్నేష్ అని ఆయన ఇచ్చారు, నయనతార వాళ్ళ హస్బెండ్. అయితే ఈ చిన్మయి అనే ఆవిడ స్టేట్మెంట్ ఒకటి పెట్టింది ట్విట్టర్లో, పోక్సో కేసులో ఉన్న వాళ్ళకి కూడా ఇట్లా ఆఫర్లు ఇస్తున్నారా అని చెప్పి. అంటే ఇప్పుడు బేసికలీ పోక్సో నిరూపణ కాలేదు కదా ఇంకా. అదేంటన్నా, ఇప్పుడు కేసు ఉంది అనేది మాత్రమే చెప్తాం తప్ప దాని వెనకాల క్లియర్ కట్ ఆవిడకి ఏమి తెలియదు. ఏమీ తెలియకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తూ. సరే, ఇప్పుడు మనం చూస్తున్నాము ఎక్కువగా, ఇప్పుడు మన జానీ మాస్టర్ కేసు పోక్సో కేసు కింద అరెస్ట్ అవ్వడం ఇదంతా చూసాం. తనకు ఇప్పుడు మన నయనతార హస్బెండ్ ఒక సాంగ్స్ ఇచ్చారని చెప్పేసి సింగర్ చిన్మయి తన పైన ఏదో కామెంట్ చేయడం కూడా జరిగింది. అంటే ఇలా ఫోక్సో కేసు పెట్టిన వాళ్ళకు కూడా మీరు ఛాన్సెస్ ఇస్తారా అని చెప్పేసి, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒకసారి జైలుకి వెళ్ళేసి శిక్ష పడ్డ ఖైదీకి కూడా ఆఖరి కోరిక ఏంటని అడుగుతారు. సో ఈవిడ చెప్పారని చెప్పి ఇవ్వకపోవడాలు, ఈవిడ చెప్పలేదని చెప్పి ఇవ్వడాలు అలాంటివి ఏమి ఉండవు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ ఈవిడ ఏంటంటే మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు పూర్వపరాలు తెలుసుకొని ఇస్తే బాగుంటుంది. ఆయన జానీ మాస్టర్ కేసు విషయంలో అది మాత్రం కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక భయంకరమైన ఫెమినిస్ట్ అనే విషయం అందరికీ తెలుసు. సో ఎదిగో తేవకంటే అదిగో పులి అనే టైప్లో ఎవరక్కర్లే, ఎవరో ఒక అమ్మాయి నాకు వాడు అన్యాయం చేశాడని చెప్తే చాలు. ఇప్పుడు లావణ్య లాంటి వాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు. అదేంటున్నాను, ఏ రోజైనా సరే ఈ లావణ్య చేసిన తప్పని ఆవిడ ఒక మాట చెప్పింది, చెప్పాలి, అంత ప్రపంచం అంతా తెలుసు కదా. కావాలని లావణ్యకి సపోర్ట్ చేస్తే ఆ టైప్ ఆవిడ అంతా హార్డ్ కోర్ ఫెమినిస్ట్ ఆవిడ. ఆవిడ నుంచి ఇటువంటి పెద్ద వింత ఏం కాదు. కాకపోతే అంటే నీకు సంబంధం లేని ఒక మనిషి మీద నువ్వు చేస్తున్నప్పుడు జస్ట్ కొంచెం ఎంక్వైరీ చేస్తాయి. సో ఆ కేసులో చాలా క్లియర్ కట్గా ఈవిడ ఎవరైతే అనుకుంటుందో ఆవిడ కాదు జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన ఆవిడ ఎవరైతే పోక్సో పెట్టిన ఆవిడ ఎవరైతే జూనియర్ డాన్సర్ ఆవిడ, నేను జానీ మాస్టర్ ప్రేమించుకుంటున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము, ఈ విషయం అక్కకి తెలిసిపోయింది అని చెప్పి ఆఫీస్ బాయ్తో ఎవరితో మాట్లాడుతున్న కాల్ క్లియర్ కట్గా ఉంది. అది ఆవిడ వినలేదా? ఆవిడ విన్నా కూడా ఏమైనా కానీ ఆడవాళ్ళు ఏం చేస్తే అది రైట్ అనుకునే మనస్తత్వంలో ఏం చేయలేం. అంటే ఇదే మహామహిళ జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన మహిళ గాంధీ గారిని, నెహ్రూ గారిని బ్యాస్టర్డ్ అని తిట్టింది అమ్మాయి, కేసు పెట్టిన అమ్మాయి. అటువంటి సంస్కారహీనమైన మహిళకి ఈవిడ సపోర్ట్ చేస్తుంది. అది కనబడలేదు ఆవిడకి, కనబడలేదు. తప్పమ్మా, తప్పు చెల్లి, అలాంటివన్నీ ఇప్పుడు గాంధీ మగాడే నెహ్రూ మగాడే కాబట్టి చెల్లెగా. కానీ అమ్మ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆవిడ తిట్టింది గాంధీ గారు అమ్మని, ఆవిడ మహిళే కదా చిన్మయ్య గారు. సో అటువంటి మహిళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ మన లైఫ్లో జరిగిందని చెప్పేసి మన కెరియర్ని అక్కడితోనే ఫుల్ స్టాప్ అయితే పెట్టలేం. ఫర్దర్గా తనకు ఫ్యామిలీ ఉంది, తనకు పిల్లలు ఉన్నారు కాబట్టి కెరియర్ ముందుకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా ముందుకు వెళ్ళాల్సిందే. తప్పుడు కేసు అనే విషయం అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు. పోక్సో ఏమిటండి ఉన్నారు అనే విషయం అందరికీ తెలుసు. ఇండస్ట్రీలో ఎవరినైనా చెప్తారు, కొట్టుంటారా తిట్టుకున్నారా అవి వేరే విషయం. పోక్సో ఏమిటి? అదే కదా, ఇప్పుడు జానీ మాస్టర్ ఏంటి అనేది కూడా ఇండస్ట్రీకి తెలుసు కదా. అదే కదా, తెలిస్తేనే కదా మళ్ళీ అవకాశాలు వచ్చేవి. మొన్న ఒక ఆవిడ ఎవరోట అప్పు ఇవ్వలేదు, అప్పు ఎంతో అడిగిందట, 5 లక్షలు ఎంతో, వాడు ఇవ్వలేదు. ఎవరు? వేరే పర్సన్ ఇవ్వలేదంట. సరే వాడి మీద రేప్ కేసు పెట్టండి, వాడి దారికి వస్తాడంటే రేప్ కేసు పెట్టి ఇలా వాడుతున్నారు కేసులు. చట్టాన్ని చట్టపరంగా న్యాయపరంగా వినియోగించుకోకుండా ఏదో కోపం ఉందనుకోండి, ఆయన ఏదో అవకాశం ఇవ్వలేదో లేకపోతే ఏదో తిట్టాడో, లేకపోతే ఆ కోపానికి జరిగినట్టుగా చెప్పి పోక్సో కేసు లాంటి పెట్టడం చాలా పెద్ద తప్పు. అసలు కొట్టాడని చెప్పు, తిట్టాడని చెప్పు, పోక్సో ఏంటి, రేపు ఏమిటి? అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఇలా పెట్టేస్తే స్ట్రాంగ్ అయిపోతుంది, ఇంకా మా సైడ్ న్యాయం జరుగుతుందని. మరి అదే గట్టిగా పోలీస్ వాళ్ళు కూర్చొని న్యాయంగా దాన్ని ఆలోచించి న్యాయంగా దాన్ని ఎంక్వైరీ చేస్తే మరి అక్కడ ఫేక్ అని తెలిస్తే అప్పుడు ఏం చేస్తారు? అదే నార్సింగ్ పిఎస్, అన్ని నార్సింగ్ తెలుసలేదు. అది కాదండి, ఎక్కడ జరిగిన నార్సింగ్ పిఎస్ కి లావణ్య లాంటి వాళ్ళు వెళ్ళరు కదా. యాదృచ్ఛికం ఏంటంటే అదే నార్సింగ్ పిఎస్ లో నమోదైన కేసు. ఇది కూడా రాజధాని కేసు తర్వాత సెన్సేషన్ అయింది ఇది. సేమ్ పోలీస్ స్టేషన్ లో. బట్ అయితే అక్కడ అంటే ఏమవుతుందంటే పోలీసులను కూడా మనం అంత తప్పు పట్టలేము. ఈ కేసు విషయంలో
ఫ్యాక్ట్స్ని హైడ్ చేస్తారు వీళ్ళు. సార్ నాకు అన్యాయం జరిగిపోయింది సార్. ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, బాగా తిరిగారు, ఒక రోజున వాడికి దీనికి ఏదో గొడవ అయింది. అది ఏం చేస్తుంది, నీ ఎంత చూస్తారా అని చెప్పి సార్ 4 ఏళ్ళ నుంచి రేప్ చేస్తున్నాడు సార్ అని కేసు పెడతారు. ఎందుకు చేయించుకున్నావు? వాళ్ళు కూడా అంటే కట్టేసి రూమ్ లో పడేసి చేస్తున్నాడేమో అని చెప్పి అనుకుని వాళ్ళు జాగ్రత్త పెట్టేస్తారు. ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఇటువంటి సాక్ష్యాలు? తర్వాత ఎప్పుడు ఈ కాల్ బయటకు వచ్చింది, అప్పుడు తెలుస్తుంది. అయ్యో అవునా, మినిమం కన్సర్న్ కదండి. 4 ఏళ్ళుగా ఏం చేస్తున్నావు అమ్మ, కేసు పెట్టకుండా అడగలేరా? అడగకూడదు, అడగలేరు. అమ్మాయిలకు అన్ని రైట్స్ ఉన్నాయి అనడము కరెక్ట్ కాదండి. అంటే రైట్స్ ఎప్పుడైతే ఇటువంటి కాల్స్ బయటకు వచ్చాయో అప్పుడు మేబీ ఒక చిన్న ఆత్మావలోకనం స్టార్ట్ అవుతుంది. అయ్యో నేను పొరపాటున పెట్టేసాను కేసు, ఒక మనిషి మీద అనవసరంగా ఎంత పెద్ద కేసు పెట్టేసాను. అసలు అది అంత లావణ్యలో ఉన్నట్లుగా నాకైతే ఏం కనిపించట్లేదండి అసలు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళకి అంటే ఆమెకి అసలు ఏం చేస్తుందని కాన్షియస్ లేదు కదా. ఉన్నా లేదు, ఉందో లేదు మనకి తెలియదు. కానీ ఇందాక మనం విన్న ఆడియోలో అంత వల్గర్ లాంగ్వేజ్, అసలు తనతో మాట్లాడటం కానీ అసలు మేము ఆడవాళ్ళు విన్నా కానీ ఎంత అసభ్యకరంగా, మగవాళ్ళు విన్నా కానీ అసహించుకునేలాగా. దయచేసి మన ఛానల్లో వినే వాళ్ళకి బీ ప్లేస్ వినిపించండి. వాళ్ళకి లేకపోయినా నేను ఇది ఇట్లాంటివి చాలానే ఉన్నాయి. నేను ఎందుకు బయట పెట్టానంటే అవసరం లేదు, లేదు నేను పెద్ద అని చెప్పి ఫుల్ డాన్స్ చేస్తే ఒక్కొక్కటి బయట పెట్టాల్సి వస్తుంది. సో చూడాలి అయితే మీ సంకల్పం గట్టిదైతే ఖచ్చితంగా నార్సింగ్ పోలీస్ వాళ్ళకు మనం ఈ వీడియో చేరేదాకా ఖచ్చితంగా పంపించాల్సిందే. లేదంటే నార్సింగ్ పిఎస్లో ఎవరైనా పని చేస్తే నేను పంపిస్తా, హ్యాష్ కంపల్సరీ వేసి పంపిస్తా నేను. సో పంపించేసిన తర్వాత అప్పుడు కూడా యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా దీన్ని రేవంత్ రెడ్డి గారి దగ్గర వరకు తీసుకువెళ్ళడమే బెస్ట్. ఎందుకంటే మీరు అన్నట్లుగా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళే మనతో ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అని తెలియకుండా చాలామంది బలైపోయడానికి సిద్ధంగా ఉన్నారు. చిన్నపిల్లలకు కూడా మనం చూస్తున్నాము, అందులో చాక్లెట్స్లలో కలిపి ఇవ్వడం కానీ, వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్, అసలు వాళ్ళు ఏం పాపం చేశారు? మీకు విషయం చెప్తానమ్మా, ఇది బయటికి రాలేదు. సంగారెడ్డి తెలుసు కదా, సంగారెడ్డి దగ్గర ఒక విలేజ్ లో ఒక గెస్ట్ హౌస్ లో ఒక ఆవిడ ఇలాగ డ్రగ్స్ తీసుకుంటూ, ఎవడో ఒక డ్రగ్ పెడ్లరు ఈవిడే కలిసి ఉన్నారట, 2-3 రోజులు ఉన్నారట. ఆ విలేజ్లో ఎవరో పనిచేస్తున్న వాడి పిల్లల్ని నీకు బిర్యానీ పెడతా అని చెప్పి తీసుకెళ్ళి మరి ఏం చేశారో తెలియదు, పెద్ద గొడవ అయింది ఆ విలేజ్లో. ఎవరు ఈమె లావణ్య అని, అది కూడా తెలీదు, వేరే వాళ్ళు సమ్ XYZ. సో పెద్ద గొడవ జరిగిందట. ఎందుకు పిల్లల్ని తీసుకెళ్ళావు నువ్వు? అవును, వాళ్ళు చేసుకునే తోడుకు తీసుకెళ్ళాను వెళ్ళని చెప్తుందట. ఇక్కడ నుండి అక్కడ అంటే వాళ్ళు ఏమైనా మొలస్ట్ చేసిందా? ఆ పైశాచికత్వం కూడా ఉంటుంది ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు. సో అక్కడ కేసు అయితే బయటకు రాలేదు. కానీ అంటే జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, వీళ్ళు ఏమైనా చేయొచ్చు. చిన్న పిల్లల్ని కూడా వీటికి బానిసనం చేసి వాళ్ళతో పనులు చేయించుకోవడము, లేకపోతే వీళ్ళ కొంత క్రూరమైన కామవాంఛలు తీర్చుకోవడం కోసం వాళ్ళని ఇట్లా తీసుకెళ్ళడం కూడా చేస్తుంటారు యాదవులు. సో దాంట్లో మహిళలు ఏం తక్కువ కాదు. ఇవాళ రేపట్లో అది నేను మహిళగా నేను అలాంటి వాటిని నేను సపోర్ట్ చేయనండి. ఎందుకనంటే ఎవరైనా ఒక ప్రాణమే. అన్నిటికంటే ఇప్పుడు ఇంటర్నెట్లో ఈ వాటిలో వచ్చే ఈ దరిద్రాలతో పాటు ఈ మాదక ద్రవ్యాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఇది. మాదక ద్రవ్యాలు అయితే మీకు కంప్లీట్ రిజెక్షన్ ఉండదు. అవతల వావి వరస మనిషి జంతువు ఇంకా అసలు ఏమున్నదు ఆ టైంలో. మీకు మనం ఎన్నో చూస్తున్నాం కదండి. అభయ కేసు దగ్గర నుండి కూడా ఒక ఆయిషా మీరా, ఇంకా మొన్న ప్రియాంక రెడ్డి, అసలు ఎన్ని జరుగుతున్నాయి అంటే వాటి వల్లనే కదా వాళ్ళు విచక్షణ కోల్పోయి అంత క్రూరంగా అమ్మాయిలను చంపేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయిలు చంపడం కూడా అమ్మాయిలు కూడా స్టార్ట్ చేస్తారు. మరి లావణ్య లాంటి వాళ్ళు ఇంకా ముదిరితే అవే కదా చేసేది. క్రూరత్వానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ మాదక ద్రవ్యాలు. అది ఆడవాళ్ళు తీసుకున్నా మగవాళ్ళు తీసుకున్నా అంతే కదా. ఎవరికైనా విచక్షణ పోతుంది, బ్రెయిన్ అందరికి ఒకటే. మగవాళ్ళు తీసుకుంటే కొంతమంది ఆడవాళ్ళని ఇది చేస్తున్నారు, బట్ ఆడవాళ్ళు తీసుకుంటే పిల్లల్ని తీసుకెళ్తున్నారు ఏమో డౌట్ ఉంది. మేబీ ఇది పాయింట్ రేస్ చేయాల్సిన విషయం. ఎందుకంటే పిల్లల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి వాళ్ళ పట్ల కూడా చాలా జాగ్రత్తగా. ఇక్కడ ఈ జరిగిన ఉదంతానికి సంబంధించి ఆయన ఆ పిల్లల తండ్రి నాకు తెలిసి ఈ PS లో ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు. పిల్లలు కదండి, మళ్ళీ వాళ్ళ కెరియర్ ఏమవుతుంది, మళ్ళీ పెద్దవాళ్ళతో పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి చాలా మంది అవును. రీసెంట్గా నేను ఒకటి చూశాను, అంటే ఫోక్సోలు ఎక్కువగా అమ్మాయిల అబ్బాయిల పైన పెట్టడమే కాదు. రీసెంట్గా నేను ఒక న్యూస్ చదివాను, అది కూడా ఇక్కడ కాదు, మన ముంబై మహారాష్ట్ర సైడ్. 16 years అబ్బాయి 10th class స్టూడెంట్ మీద 40 ఏళ్ళ లెక్చర్
టీచరు తనని ఫోర్స్ఫుల్గా ఇట్లా లైంగికంగా వేధిస్తుంది అని చెప్పేసి, ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆ పిల్లోడు మదన పడడము, పేరెంట్స్ ఇంట్లో గమనించి అసలు ఏం జరుగుతుందో తెలియక మంచి మంచి పెద్ద పెద్ద హోటల్స్కి బుక్ చేసేసి ఓయో రూమ్స్లోకి ఆ పిల్లోడిని తీసుకెళ్ళడము, ఫ్రెండ్స్ ద్వారా తనని పిలిపించడం, ఇలాంటివన్నీ చేశారని చెప్పి కేసు పెట్టారు. అంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఈవెన్ లేడీస్ అయినా పర్వాలేదండి, ఇలా విచక్షణ రహితంగా ఎక్కడ తప్పు చేసినా సరే ఆడ మగ తేడా లేకుండా అందరికీ శిక్ష ఒకటే, శిక్ష మాత్రం ఖచ్చితంగా పడాల్సిందే. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష అనేది ఖచ్చితంగా పడాలండి. ఇప్పుడు ఆడవాళ్ళని చెప్పి మనం జాలిగా చూస్తుంటే ఎన్ని హత్యలు జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఇప్పుడు మగవాళ్ళనైనా సరే ఎంత ప్రేమగా పెంచుకొని, నీకు ఇష్టం లేదు వదిలేసి వెళ్ళిపో. గత 2-3 ఏళ్ళలో 785 మంది హస్బెండ్స్ ని ఈ రకంగా చంపేశారు. ఇల్లీగల్ రిలేషన్స్ వల్ల పిల్లల్ని చంపడము, ఇల్లీగల్ రిలేషన్. నువ్వు ప్రేమిస్తున్న ఇంకొకరు కూడా మగాడే కదా, మరి వాడిని చంపవా రేపు? వాడికి ఆ ప్రేమించిన వాడికి అది అర్థం కాదా? అరే కట్టుకున్న మొగుడినే చంపేసింది, రేపు నన్ను కూడా ఇదే పని చేస్తుంది అని చెప్పేసి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? సో కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటివన్నీ మీ చుట్టుపక్కల ఎవరైనా జరుగుతున్నట్లయితే కొంచెం అవేర్నెస్ కల్పించడానికి కూడా చాలా ప్రయత్నించాలండి. ఎందుకంటే 20-25 ఏళ్ళు ఒక అబ్బాయిని పెంచుకున్న తల్లిదండ్రులు వాళ్ళ వృద్ధాప్య దశలోకి వచ్చినప్పుడు నా కొడుకు నాకు ఆసరా ఉంటాడని చెప్పేసి అనుకునే తల్లిదండ్రులకు ఇది ఎంత బాధాకరం అండి. నీకు నచ్చలేదా వెళ్ళిపో, నువ్వు ఏమన్నా చేసుకో, నీకు ఆస్తి కావాలా ఫైట్ చేసి తీసుకో, అంతేగాని ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు. సో మీరు చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ఎంత ఫుల్ హాట్ టాపిక్స్ నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సార్, మా వీటీవీ ప్రేక్షకులకు ఒక చిన్న సందేశం మీ ద్వారా. హాయ్ వీటీవీ, నేను మీ ఆర్జే శేఖర్ భాష. వెరీ నైస్ వీటీవీ ఆతిథ్యం బాగా నచ్చింది. అండ్ మీ ఛానల్లో వీడియోస్ కూడా చాలా ఇన్సైట్ఫుల్గా ఉన్నాయి, జనాల్ని ఆలోచింపజేసేట్టున్నాయి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇలాగే కంటిన్యూ అవ్వండి. ఆల్ ది బెస్ట్ టు వీటీవీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీటీవీ. నేను మీ శేఖర్ భాష.